ప్రణవ్ మేడం మాతాజీ హరే కృష్ణ. చాలా రోజులకు మీ దర్శనం, మీ వాయిస్ వింటే మాతాజీ. చాలా హ్యాపీగా అనిపించింది మాతాజీ. హరే हरे కృష్ణ. कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण माता హరే जन्मत కృష్ణ. హరే కృష్ణ డివోటీస్, అందరికీ స్వాగతం అండి. ప్రత్యేకంగా రేపు మనము కార్తీక మాసం స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ రోజు మనం కార్తీక మాసం యొక్క మహత్యాన్ని తెలుసుకుందాం. ముందుగా ఒకసారి కృష్ణుడిని స్మరించుకొని మనం క్లాస్ ని స్టార్ట్ చేసుకుందాం. हरे कृष्ण ఓం माता जी धन्यवाद प्रणाम माता जी। భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము ఏదైనా ఒక ఉత్సవం చేశారనుకోండి, ఏదైనా ఒక ప్రత్యేకమైన ఉత్సవం జరుపుకుంటే మనము జన్మాష్టమి, రాధాష్టమి, లేకపోతే మహాప్రభు ఆవిర్భావ దినోత్సవం ఎన్ని రోజులు చేసుకుంటాం మాతాజీ? ఆ ఒక్కరోజు ఒక రోజు చేసుకుంటాం ఒక్కరోజు మాతాజీ, చేసుకుంటాం. మిగతా 2 రోజులు. ఏ ఉత్సవమైనా మనం ఒకే రోజు చేసుకుంటాం. ఎస్పెషల్ గా జన్మాష్టమి అయినా సరే ఒకే రోజు చేసుకుంటాం. కానీ కార్తీక మాసం మాత్రము నెల రోజులు కూడా మనం ఉత్సవం చేసుకుంటాం. అంత ప్రత్యేకమైనది కార్తీక మాసం. ఎందుకు కార్తీక మాసం అంత ప్రత్యేకమైంది అంటే, మనకి ఏదైనా కానీ శాస్త్ర ఆధారంగానే తెలుసుకుంటాం. శాస్త్రంలో ఉన్న దాని ప్రకారమే మనం ఫాలో అవుతాం. ఏదైనా శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా చూస్తే మనకి కార్తీక మాసం యొక్క గొప్పతనం గురించి స్కంద పురాణం, పద్మ పురాణం, హరిభక్తి విలాస్ లో మనకి వివరించబడి ఉంది. కార్తీక మాసం ఎంతో గొప్పది. కార్తీక మాసంలో చేసే మనం ఊర్జ వ్రతం ఎంతో ఉన్నతమైనది. అంతకు మించిన వ్రతం లేదు అన్నమాట. అందుకే దాన్ని ఊర్జ వ్రతం అంటారు. ఊర్జ అంటే ఏమిటండి? శక్తి. ఊర్జ అంటే శక్తి. స్వయంగా ఊర్జాదేవి ఎవరు అంటే శ్రీమతి రాధారాణి. శ్రీమతి రాధారాణి యొక్క పేరు మీద మనం కార్తీక మాసాన్ని చేసుకుంటాం. ప్రతి ఒక్క మాసానికి కూడా ఒక పేరు ఉంటుంది. శ్రీమతి రాధారాణి యొక్క పేరు మీద మనం కార్తీక మాసం చేసుకుంటాము. రాధారాణి అంటే చాలా ఇష్టం కాబట్టి కృష్ణుడికి కార్తీక మాసం అంటే చాలా ఇష్టం. అందుకని కార్తీక మాసంలో చేసే ఏ వ్రతం అయినా కానీ ఎంతో ప్రత్యేకమైనది. ఇంకా ఎందుకు ఈ కార్తీక మాసం అని పేరు వచ్చింది అంటే, శ్రీమతి రాధారాణి యొక్క తల్లి గారు కీర్తిదా సుందరి. కీర్తిదా దేవి యొక్క కూతురు కాబట్టి రాధారాణి, ఆమెకి కార్తీక అని పేరు వచ్చింది. ఆమె పేరు మీదనే ఈ మాసానికి కార్తీక మాసము అని తెలుసుకుంటున్నాం. కార్తీక మాసాన్ని మనము ఉత్సవంగా నెల రోజులు కూడా జరుపుకుంటున్నాం. కార్తీక మాసానికి ఇంకొక పేరు కూడా ఉంది, అది దామోదర మాసం. ప్రతి నెలకి కూడా ఒక కృష్ణుడి యొక్క పేరు ఉంటుంది. ఈ కార్తీక మాసానికి కృష్ణుడి యొక్క పేరు ఏమిటి అంటే దామోదర. దామోదర అంటే దామ అంటే తాడు, ఉదర అంటే పొట్ట. కృష్ణుడి యొక్క ఉదరం మీద తాడుతో కట్టింది కాబట్టి యశోదామాత ఈ నెలకి ఇదే నెలలో జరిగింది అది కూడా. అందుకని దామోదర మాసం అని కూడా చెప్పుకుంటాం. అయితే ఈ నెలలో ఇంకా ఏమేం లీలలు జరిగాయి, ఎందుకు ఈ కార్తీక మాసం ప్రత్యేకమైంది, ఈ నెలలో మనము మనము ఈ నెల రోజులు ఎలా ఉత్సవం జరుపుకోవాలి, మన సాధన ఎలా ఉండాలి, మనకి కార్తీక మాసం యొక్క పూర్తి ఫలితాన్ని పొందాలి అంటే మన సాధన ఎలా ఉండాలి అనేది మనం ఈ రోజు క్లాసులో చర్చించుకోబోతున్నాం. అయితే రాధా దామోదర్ మందిర్, మీకు మనకి బృందావన్కి వెళ్ళినప్పుడు మీరందరూ కూడా బృందావన్కి వెళ్ళిన వాళ్ళైతే రాధా దామోదర్ మందిరాన్ని దర్శనం చేసుకోవచ్చు. రాధా దామోదర్ యొక్క విగ్రహాలని ఆరాధించింది ఎవరు అంటే స్వయంగా జీవ గోస్వామి. మనకి ఏదైనా డీటీస్ ఉన్నాయంటే గోస్వామి డీటీస్ మనము బృందావనికి వెళ్తే చూడవచ్చు. గోస్వాములు అర్చించినటువంటి విగ్రహాలు, అది రాధా గోవిందజీ, రాధా గోపీనాథ్, రాధా మదన్ మోహన్, రాధా దామోదర్ అన్ని కూడా గోస్వాములు ఆరాధన చేసినటువంటి విగ్రహాలు. అయితే ముఖ్యంగా రాధా దామోదర్ విగ్రహం ఆవిర్భవించింది కూడా ఇదే కార్తీక మాసంలో. మనకు ఆరాధన చేసింది రాధా దామోదర్ని జీవ గోస్వామి, కానీ వాటిని తయారు చేసింది ఎవరు అంటే రూప గోస్వామి. మనందరికీ తెలుసు రూప గోస్వామి స్వయంగా జీవ గోస్వామి యొక్క గురువు గారు కూడా. ఆయనే వాళ్ళ శిష్యుడు కోసము విగ్రహాలని తయారు చేసి ఇచ్చాడు. అయితే ఏదైనా విగ్రహం చేసినప్పుడు వాళ్ళకి ఒక ప్రేరణ అనేది ఉంటుంది. వాళ్ళకు వచ్చిన ప్రేరణ ఆధారంగా వాళ్ళు విగ్రహాన్ని తయారు చేస్తారు. అయితే మనకి బృందావనంలో 3 ముఖ్యమైన విగ్రహాలు ఉన్నాయి. అవి
రాధా గోవిందజీ, రాధా మదన్ మోహన్, రాధా గోపీనాథ్. రాధా గోవిందజీ మనకి కృష్ణుడితోనే ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంది. రాధా మదన మోహన్ ప్రయోజనం, అభిధేయ. అభిధేయ ఏంటి అంటే కృష్ణుడితోని మన సంబంధాన్ని తెలుసుకున్న తర్వాత మన సాధన ఎలా ఉండాలి అనేది అభిధేయ మనకి చెప్తుంది. తర్వాత రాధా గోపీనాథ్. రాధా గోపీనాథ్ మనకి ప్రయోజన, కృష్ణుడితోని సంబంధాన్ని తెలుసుకొని మన సాధనం చేయడం వల్ల మనం పొందే ప్రయోజనం ఏమిటి, అది ప్రయోజన విగ్రహం రాధా గోపీనాథ్. అయితే ఆయన విగ్రహాలను తయారు చేస్తూ ఉన్నప్పుడు రాధా గోవింద్, రాధా గోవిందజీ, రాధా మదన్ మోహన్, రాధా గోపినాథ్ ఈ మూడు విగ్రహాలని కూడా స్మరించుకుంటూ ఆయన విగ్రహాన్ని తయారు చేశారు. అందుకని రాధా దామోదర్ యొక్క విగ్రహం యొక్క ముఖమేమో రాధా గోవింద్ లాగా ఉంటుంది, ఆయన యొక్క ఛాతి రాధా గోపినాథ్ లాగా ఉంటుంది, ఆయన యొక్క పాద పద్మాలు రాధా మదన్ మోహన్ లాగా ఉంటాయన్నమాట. మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి, రాధా దామోదర్ విగ్రహము మందిరము అందరు కూడా బృందావనం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా వెళ్ళే ఉంటారు. ఆ రాధా దామోదర్ మందిరం ఎక్కడ ఉందో అక్కడే మనకి ముఖ్యంగా మన గౌడీయ వైష్ణవులకి చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అక్కడే శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళక ముందు రాధా దామోదర్ మందిరంలోనే ఉన్నారనమాట. మందిరము కొంచెం పక్కన పై అంతస్తులోనే మందిరం డీటీస్ ఉంటాయి కదా, ఆ డీటీస్ పక్కనే పై అంతస్తులో 2 గదుల్లో ప్రభుపాదుల వారు ఉన్నారనమాట. ఆ ప్రభుపాదుల వారు అక్కడ ఉండి ఆయన పుస్తకాలు రాసేవారు, చదివేవారు, జపం చేసుకునేవారు. అలా జపం చేసుకుంటూ ప్రతిరోజు కూడా జీవ గోస్వామి సమాధిని చూస్తూ జపం చేసేవారు అనమాట. చూస్తూ ప్రతిరోజు రోధించేవారు. అక్కడ మీరు రాధా దామోదర్ మందిరానికి వెళ్తే అక్కడ ఎన్నో గోస్వామి యొక్క సమాధులు ఉన్నాయన్నమాట. ఆ గోస్వామి యొక్క సమాధులు మనం రాధా దామోదర్ వెనకాల నుంచి ఆ గోస్వామి సమాధుల మీదుగా మనము మొత్తం దర్శనం చేసుకొని రావచ్చు. ఇంతకు ముందు సమయంలో ప్రభుపాదుల వారు ఎప్పుడైతే పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ ప్రచారం చేసి తిరిగి వచ్చిన తర్వాత ఆ కొంతమంది పాశ్చాత్య దేశస్తుల్ని తీసుకొని వచ్చారు. అప్పుడు ఆయన భక్తి రసామృత సింధు మీద కొన్ని క్లాసెస్ తీసుకున్నారనమాట రాధా దామోదర్ మందిరంలోని. అక్కడ అప్పుడు ఎక్కువగా భక్తులు వచ్చేవారు కాదు కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు చాలా మంది ఉంటారు కాబట్టి మనం వెళ్తే ఎన్నో సమాధులు ఉన్నాయి మనకి. వాళ్ళందరూ కూడా మనకి సాధారణంగా ఎలా అనిపిస్తుందంటే, మనం ఎవరైనా ఒక సాధారణ వ్యక్తులు ఎవరైనా కానీ మరణించినట్లయితే వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్తే మనము గుర్తు తెచ్చుకుంటాము. మనం వెళ్ళి గుర్తు తెచ్చుకున్నా వాళ్ళని స్మరించుకున్నా వాళ్ళకి తెలుస్తుందో లేదో ఆ పైన ఉన్న వాళ్ళకి మనకి తెలియదు. వాళ్ళు ఎక్కడున్నారు ఈ సమయంలో, ఎలా ఉన్నారో మనం గుర్తు తెచ్చుకోవడం వల్ల అది వాళ్ళకి అర్థం అవుతుందో లేదో కూడా మనకి తెలియదు. కానీ ఆ గోస్వాముల సమాధులు అలా కావు. గోస్వాములు స్వయంగా వాళ్ళు అక్కడ ఉంటారన్నమాట. ఎలా అంటే కొంతమంది సీనియర్ డివోటీస్ బృందావన్కి వెళ్ళినప్పుడు ఒకసారి చెప్పారనమాట నాకు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ఒక మాతాజీ చెప్పారు ఏమిటి అంటే, ఇవి ఎప్పుడు కూడా అక్కడికే వచ్చి భగవద్గీత భాగవతంకి ఏదైనా శాస్త్రాధ్యయనం చెయ్యాలి అనిపిస్తే అక్కడికి వచ్చి శాస్త్రాధ్యయనం చేస్తుందంట. ఆమెకి ఏదైనా సందేహం వచ్చినప్పుడు అక్కడ ఉన్న గోస్వాములను అడుగుతుందంట. అడిగిన వెంటనే ఆమెకి అది అర్థమైపోతుంది. అర్థం కాని విషయం కూడా వెంటనే ఆమెకి స్ఫురణకు వస్తుంది, ఆమెకు అర్థం అవుతుంది అనమాట. ప్రభుపాదుల వారు కూడా ప్రతిరోజు కూడా మా గురు మహారాజ్ నాకు చెప్పారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళమని, అందుకని నాకు సహాయం చెయ్యండి అని ప్రతిరోజు జీవ గోస్వామిని రూప గోస్వామిని అడిగేవారు. వాళ్ళు స్వయంగా ఆయనకు దర్శనం ఇచ్చి చెప్పారనమాట, నువ్వు సక్సెస్ అవుతావు అని ప్రభుపాదుల వారికి. అందుకని గోస్వాములని మనం బృందావనం వెళ్ళాము అంటే గోస్వాముల యొక్క సమాధి మందిరాలని వాళ్ళ యొక్క భజన కుటీర్ని దర్శించుకోవడం చాలా చాలా ముఖ్యం. మనం బృందావనకు వెళ్తే మనం భక్తులతో వెళ్ళాలి, సీనియర్ డివోటీస్ తో వెళ్తే బృందావనంలో ఏం దర్శనం చేసుకోవాలో తెలుస్తుంది. అంతేకాని అక్కడ ఏదైనా ఫేమస్ మందిరాలు ఉంటే ఆ ఫేమస్ మందిరాలు వెళ్ళి దర్శనం చేసుకోవడం కాదు. గోస్వాముల యొక్క మా సమాధులు, వాళ్ళ యొక్క భజన కుటీరు మనకి మనకి గోస్వాముల యొక్క అర్చన చేసినటువంటి విగ్రహాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము బృందావనికి వెళ్తే ఎన్నో గోస్వాముల యొక్క అర్చా విగ్రహాలు ఉన్నాయి. అయితే అర్చా విగ్రహాలు ఇంతకు ముందు వాళ్ళు అర్చన చేసిన తర్వాత కొన్ని రోజులకి ఆ అర్చా విగ్రహాలు అలానే మందిరంలో పూజింపబడుతూ ఉండేవి. ఆ సమయంలో
ఔరంగజేబు మొత్తము ఇండియాలో ఉన్న అన్ని దేవాలయాన్ని కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారు. అలా ధ్వంసం చేస్తూ ఉంటే ఖచ్చితంగా బృందావనానికి వస్తారని చెప్పి బృందావనంలో ఉన్న అర్చా విగ్రహాలన్నిటిని కూడా జైపూర్కి పంపించారనమాట. జైపూర్ లో మనకి ముఖ్యంగా కరోలి ప్రాంతంలో అన్ని విగ్రహాలు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఈ ఔరంగజేబు యొక్క దాడి ముగిసిందో మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి బృందావనంలో పెట్టారు. కానీ రెండవసారి వస్తారనమాట ఔరంగజేబు. అప్పుడు అన్ని విగ్రహాలను తీసుకొని ఆ బృందావనం నుంచి అన్ని కరోలికి తీసుకొని వెళ్తారు. కానీ విగ్రహాలు తిరిగి మళ్ళీ బృందావనికి రాలేదన్నమాట. అయితే ఇప్పుడు మనం బృందావనకి వెళ్తే దర్శనం చేసుకోవచ్చు కదండి. మనం ఏ విగ్రహాలను దర్శనం చేసుకుంటాము అంటే అవన్నీ కూడా ప్రతిభూ విగ్రహాలు. అంటే సేమ్ ఆ విగ్రహం ఎలా ఉందో చూసి దాన్ని తయారు చేసినటువంటి ఆ విగ్రహాలను తయారు చేసినట్టు విగ్రహాలని ప్రతిభూ విగ్రహాలు అంటాము. ఆ విగ్రహాలను మనం బృందావనంలో దర్శనం చేసుకోవచ్చు. కానీ అసలైన విగ్రహాలన్నీ జైపూర్ కరోలిలో ఉన్నాయన్నమాట. అందుకని డివోటీస్ కొంతమంది అది బృందావన యాత్ర వెళ్ళినప్పుడు జైపూర్ కరోలి కూడా వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని వస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా రాధా దామోదర్ విగ్రహం మాత్రము బృందావనంలో ఉన్నది ప్రతిభూ విగ్రహం కాదు. అది స్వయంగా జీవ గోస్వామి అర్చించినటువంటి రాధా దామోదర్ విగ్రహం. ఎందుకంటే వాళ్ళు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేసినా కానీ విగ్రహం వాళ్ళు తీసుకుని వెళ్ళలేకపోతారు అనమాట. రాధా దామోదర్ ఒప్పుకోరు, అక్కడే ఉండిపోతారు బృందావనంలో. అలానే ఇప్పటికి కూడా వెళ్తే మనం దర్శనం చేసుకోవచ్చు. అయితే రాధా దామోదర్ మందిరంలో రాధా దామోదర్తో పాటుగా కృష్ణరాజ కవిరాజ గోస్వామి కూడా విగ్రహాన్ని అర్చించారు. ఆయన అర్చించినటువంటి విగ్రహం మనకి చూస్తే ముఖ్యంగా ఆయన రాధా కృష్ణచంద్ర విగ్రహాన్ని అర్చించారు. సనాతన గోస్వామి రాధా మాధవ్ విగ్రహాలను అర్చించారు. ఆ మూడు విగ్రహాలని కూడా మన రాధా దామోదర మందిరంలో చూడవచ్చు. దాంతో పాటుగా గోవర్ధన శిల గోవర్ధన శిల స్వయంగా సనాతన గోస్వామి ప్రతిరోజు కూడా గోవర్ధన పరిక్రమ చేసేవాడు. గోవర్ధన పరిక్రమ ఎలా అంటే మీ అందరు కూడా మా బృందావనం వెళ్ళిన వాళ్ళకి పరిచయం ఉండే ఉంటుంది. గోవర్ధన పరిక్రమ చేయడానికి అలవాటున్న డివోటీస్ కి అయితే ఒక ఉదయం మొదలు పెడితే సాయంత్రానికి అవుతుంది. అలవాటు లేని మనలాంటి సాధక భక్తులు ఉదయం మొదలు పెడితే రాత్రి అవుతుంది. అటువంటి గోవర్ధన్ పరిక్రమని సనాతన గోస్వామి ప్రతిరోజు కూడా మొత్తం గోవర్ధన శిల మొత్తము గోవర్ధన పర్వతం మొత్తం ఆయన పరిక్రమ చేసేవారు. ఎప్పుడు ఆయనకి చాలా వృద్ధ వయసుకు వచ్చేసారు. అలా అప్పటికి కూడా అలానే పరిక్రమ చేస్తూ ఆయనకి శక్తి లేక పడిపోతూ ఉన్నారు. అప్పుడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు సనాతన గోస్వామికి దర్శనమిస్తారు. దర్శనమిచ్చి రిక్వెస్ట్ చేస్తారు, సనాతన ఇంకా నువ్వు వృద్ధ వయసుకు వచ్చావు, ఇంకా నీకెందుకు గోవర్ధన పరిక్రమ రోజు ఎందుకు చేస్తావు, చెయ్యొద్దు అని రిక్వెస్ట్ చేస్తారు. ఆయన నేను స్వామి నీ పరిక్రమ చెయ్యకుండా గోవర్ధన పరిక్రమ చెయ్యకుండా నేను ఉండలేను. అందుకని ఆయన నేను చేస్తానని పట్టుపడుతూ ఉంటే అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే స్వయంగా అక్కడ ఉన్న ఒక గోవర్ధన శిల పైన ఆయన పాదాలను మోపుతారు. వెంటనే ఆ గోవర్ధన శిల కరిగిపోయి ఆయన పాదముద్రలు ఆ శిల మీద పడతాయి అన్నమాట. దాంతో పాటు ఆయన యొక్క వేణువు యొక్క ముద్ర మరియు గోవు యొక్క ముద్ర కూడా ఉంటుంది. ఆ శిలని స్వయంగా సనాతన గోస్వామికి ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో సనాతన గోస్వామి చెప్తారు, నువ్వు ఈ మొత్తం గోవర్ధనకు పరిక్రమ చేసినా వచ్చే ఫలితము ఈ గోవర్ధన శిలకు చేసినా కానీ నీకు ఆ ఫలితం వస్తుంది అని. అదే గోవర్ధన శిల ఇప్పుడు మనం వెళ్తే రాధా దామోదర్ మందిరంలో దాన్ని దర్శనం చేసుకోవచ్చు. ఎవరికైతే గోవర్ధన పరిక్రమ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వృద్ధులు, ఎవరైనా ఆరోగ్య పరిస్థితి బాగాలేని వాళ్ళు ఆ గోవర్ధన శిలకి పరిక్రమ చేస్తే గోవర్ధన పరిక్రమ చేసిన దాంతో సమానం. అందుకని వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ 3-4 పరిక్రమలు తప్పకుండా చేస్తారనమాట. ఇప్పుడు మనము ఇది ఏ సంవత్సరంలో జరిగిందంటే రాధా దామోదర్ విగ్రహాలని 1542వ సంవత్సరంలో వాటిని తయారు చేశారు రూప గోస్వామి. ఆ విగ్రహాలని జీవ గోస్వామికి ఇచ్చారు. ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి ఏంటి అంటే ఆయన చేసి ఇచ్చారు. రూప గోస్వామి రాధా దామోదర్ విగ్రహం చేసి జీవ గోస్వామికి ఇచ్చారు. కానీ అది కేవలం ఈ యొక్క కృష్ణ విగ్రహమే ఉంది, దామోదర్ విగ్రహమే ఉంది, కానీ రాధారాణి లేదు. హరే కృష్ణ. రాధా దామోదర్ విగ్రహాలని అర్చన చేసేది ఎవరు మాతాజీ? ఎవరు అర్చించారు? జీవ గోస్వామి. వాడు దేవగోస్వామి తయారు మాతాజీ. చేసింది ఎవరు? తయారు రూప చేసింది గోస్వామి. రూప గోస్వామి.
అయితే ఇప్పుడు రాధారాణి లేదు. రూపం వస్తుంది. ఓకే, ఓకే. అయితే ఆయనకి ఇప్పుడు రాధారాణి పక్కన లేదు, అందుకని కొంత వెలితిగా ఉందన్నమాట. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. అప్పుడు అక్కడ మనకి యమునా నదిలో చేపలు పట్టుకునే ఒక చేపల వాడికి రెండు విగ్రహాలు దొరికాయి. ఆ రెండు విగ్రహాలను తీసుకుని వెళ్లి రాజుగారికి ఇస్తారు. అప్పుడు ఆ రాజుగారికి స్వయంగా కలలో కృష్ణుడు కనిపించి చెప్తారనమాట, ఈ రెండు విగ్రహాలని నువ్వు జీవ గోస్వామికి ఇవ్వు అని. జీవ గోస్వామికి ఇస్తారు. అప్పుడు జీవ గోస్వామికి, సరే రెండు విగ్రహాలు ఒకే విధంగా ఉన్నాయి, వీళ్ళ ఇద్దరిలో రాధారాణి ఎవరు? ఆయనకి సందేహం కలిగింది. అప్పుడు స్వయంగా కృష్ణుడే ఆయనకి కూడా రాత్రి కలలో కనిపించి, ఒక విగ్రహమేమో శ్రీమతి రాధారాణిది, ఇంకొక విగ్రహం శ్రీమతి లలిత సఖిది. అందుకని వాళ్ళిద్దరి విగ్రహాలు ఎవరు ఏదని చెప్పినప్పుడు అదే విధంగా ఆ విగ్రహాలను పెట్టి, ఇంకా జీవ గోస్వామి ఆయన ఉన్నంత కాలం కూడా అవే విగ్రహాలకి, రాధా దామోదర్ విగ్రహాలకి ఆయన ఎంతో సేవ చేశారనమాట. అయితే ఇక్కడ మనము ఆ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ కార్తీక మాసంలోనే రాధా దామోదర్ విగ్రహాలని తయారు చేసి పెట్టారు. రాధా దామోదర్ లీల మరియు యశోద దామోదర్ లీల కూడా ఇదే సమయంలో జరిగింది. మనందరికీ తెలుసు యశోద దామోదర్ లీల ఈ నెలలోనే జరిగింది, కార్తీక మాసంలోనే, అందరికీ తెలుసు. అసలు ఏమిటి ప్రాముఖ్యత ఏమిటి? ఇప్పుడు ఏదైనా కృష్ణుడు ఒక లీల చేశారు అంటే దాని వెనకాల మనం తెలుసుకోవలసిన యొక్క ఆ తత్వం ఎంతో ఉంటుంది. ఆ తత్వం అర్థం చేసుకోవడం కోసమే మనం ఆ లీలల్ని వినాలి, పదే పదే వినాలి, చదవాలి, వాటిని స్మరణం చేసుకోవాలి. అయితే తత్వం లేకుండా కేవలం లీలని విన్నంత మాత్రాన అందులో ఉన్న మీనింగ్ అర్థం కాదు. మరి తత్వం ఎలా అర్థం అవుతుంది మనకి? తత్వం అర్థం కావాలి అంటే ఒకే ఒక్క మార్పు, ఆచార్యుల యొక్క శరణు తీసుకోవాలి. ఎప్పుడైతే ఆచార్యులు ఆ లీలకి ఏ విధమైన అర్థాన్ని చెప్తారో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ లీల వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం మనకు అర్థమవుతుంది. లేకపోతే ఆ లీల యొక్క ముఖ్య ఉద్దేశం మనకి అర్థం కాదు. అయితే ఈ రాధా దామోదర్ లీల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే దాన్ని మనకు వివరించారు మనకి భక్త తుకారాం. భక్త తుకారాం ఎంతో గొప్ప శుద్ధ భక్తుడు, మనందరికీ వెళ్తే ఆయన యొక్క శిష్య పరంపరలో వచ్చినటువంటి భక్తుడు హరి శౌరి గారు. హరి శౌరి గారు ఆయన రాధా ఇది యశోద దామోదర్ లీల యొక్క వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనకి చెప్పారు. స్వయంగా శ్రీమతి యశోదమాత, కృష్ణుడు స్వయంగా ఆమెకి పుత్రుడిగా జన్మించారు. పుత్రుడిగా ఆయన గోలోక ధామం నుంచి ఆమె పుత్రుడిగా ఆమె కోసం వచ్చారు. అయితే ఏం జరుగుతుంది? ప్రత్యేకమైన పాలని తయారు చేస్తుంది అనమాట యశోదమాత. ఏమిటా పాలు? పుష్పగంధ పాలు. పుష్పగంధ పాలు ఎలా అంటే వాళ్ళకున్న ఎన్ని ఆవులు ఉన్నాయంటే 9,00,000 ఆవులు ఉన్నాయి. ఆ 9,00,000 ఆవుల్లో కూడా ప్రత్యేకమైన ఆవులు ఒక 108 ఆవులు. ఆ 108లో కూడా 8 ఆవులు ఇంకా ప్రత్యేకం. ఆ 8 ఆవులకి కూడా కేవలము పాలని పోసి పెంచినటువంటి గడ్డి నుంచి వచ్చే ఆ గడ్డిని ఆవులకు తినిపిస్తారు. ఆ ఆవులు ఇచ్చే పాలని ప్రత్యేకంగా కృష్ణుడి కోసం యశోదామాత ఆ పాలని తీసుకొని వాటిని తోడు పెట్టి వాటితోని వెన్న తీస్తుంది. అసలు ఆ పాల యొక్క సుగంధం అంటే కొన్ని కిలోమీటర్లు వచ్చేదంట. అయితే ఒక రోజు ఆమె కృష్ణుడికి పాలు ఇస్తూ ఉంటే ఆ పాలు పొంగిపోతున్నాయి. ఆమెకి చాలా బాధ అనిపించింది. అయ్యో, కృష్ణుడికి పాలు లేకుండా పోతాయి వెన్న తయారు చేయడానికని కృష్ణుడిని పక్కకు పెట్టి ఆ పాలు తీయడానికి వెళ్ళింది. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు? నేను స్వయంగా నీ కోసం వస్తే నన్ను పక్కన పెట్టి నువ్వు పాలు పొంగుతున్నాయని వెళ్తావా అని కోపం వచ్చి ఆమె తయారు చేసినటువంటి వెన్న, అక్కడ తయారు చేసిన కుండ నిండా వెన్న కాదు, ఆమె స్టోర్ చేసుకొని పెట్టుకుంది వెన్న, అది మొత్తం కూడా పగలగొట్టేస్తాడు. ఇక్కడేం పగలగొడతాడు, అక్కడికన్నీ తీసుకుని వెళ్ళి కోతులకు పంచి పెడతాడు అనమాట. కృష్ణుడు ఆ కోతులతోని చేసిన లీల ఎంతో బాగుంటాయి. అవి గోపికలకు కూడా ప్రతిసారి ఆయన వెన్న దొంగతనం చేసేవాడు. వెన్న దొంగతనం చేస్తే అసలు బృందావనంలో అందరికీ గోవులే, అందరి ఇంట్లో పాలు, పెరుగు, వెన్న, మీగడ ఇంకా ఇవే.
అయితే వాళ్ళు చిన్న పిల్లలు ఎంత దొంగతనం చేస్తే ఎంతని తింటారు? వాళ్ళకి ఎక్కువ అవుతుంది. కొంచెం తింటారు, ఒక ఇంట్లో రెండు ఇంట్లో, తర్వాత ఏం చేస్తారు? కోతులకు పెట్టేవారు అనమాట. కోతులకు పెడితే ఆ కోతులకు కూడా ఎక్కువైపోయి పట్టదు వాటికి కూడా. అయితే గోపికల దగ్గరకు అనేవాడు, చీ మీ వెన్న ఎంత పుల్లగా ఉంది, అది అసలు ఏం బాలేదు, కోతులు కూడా తినట్లేదు మీ వెన్న అని అని ఏదో ఒకటి అని ఆ గోపికలతో అని వాళ్ళ ముందు నుంచి పరిగెత్తి పారిపోయాడు అనమాట. వాళ్ళు కృష్ణుడిని ఎక్కడ పట్టుకుంటారు? పాపం పట్టుకోరు. అలా కృష్ణుడి యొక్క అల్లరి ఇది విన్నప్పుడు నాకు చాలా నవ్వొచ్చింది. అంటే మనము కొన్నిసార్లు చెప్తూ ఉంటాం చూడండి, కొంతమంది తప్పు చేసినా గాని అది అందరికి అర్థమవుతున్నా గాని వాళ్ళ మాటలతోని ఎదుటి వాళ్ళని నెక్కుతారు. అందులో కృష్ణుడు ఫస్ట్ అన్నమాట. ఎవరు కూడా కృష్ణుడి ముందు మాటల్లో గెలవరు. ఎందులో గెలవలేరనుకుంటే మాటల్లో గెలవలేరు. కృష్ణుడితో గెలవాలి అంటే కేవలం శ్రీమతి రాధారాణి. లలిత సఖి కూడా కృష్ణుడికి కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చేదన్నమాట. అలా కృష్ణుడు అప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ లీలలో మనకి అంటే, స్వయంగా నేను నీ దగ్గరికి వస్తే నువ్వు వదిలేసి పాల దగ్గరికి వెళ్తావా కొన్ని పాల కోసం అని ఎంతో నష్టం చేశాడు కృష్ణుడు. మన కోసం కూడా స్వయంగా కృష్ణుడు మన కోసం రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి. మనం ఒకసారి చూస్తే పలకడానికి సిద్ధంగా ఉంటే మనం ఏం చేస్తున్నాం? భౌతిక విషయాల వెంట పరిగెడుతున్నాం. నువ్వు ఎంత భౌతికమైన విషయాల వెంట పరిగెడితే కృష్ణుడు కొన్నిసార్లు చూపిస్తారు. నువ్వెంత పరిగెడితే నీకు అంత ఎక్కువ నష్టం, ఆధ్యాత్మికంగా నీకే నష్టం. నువ్వెంతైనా పరిగెట్టు, కానీ ఒక్కసారి మనం కృష్ణుడి వైపు చూస్తే యశోదామాత ఏం చేసింది? చివరికి ఇంకా ఫస్ట్ ఎప్పుడైతే పాల వైపు వెళ్ళిందో వెంటనే కృష్ణుడి కోపం వచ్చిందని అర్థం చేసుకుని కృష్ణుడు వెంట పరిగెత్తింది. ఎంత కృష్ణుడు వెంట పరిగెత్తిందో అలా కృష్ణుడి దగ్గరైంది. తర్వాత కృష్ణుణ్ణి బంధించింది. మనం కూడా కృష్ణుడి వెంట పరిగెడితే భౌతికమైన విషయాలను వదిలిపెట్టి యశోదామాత ఎలా కృష్ణుణ్ణి కట్టేయగలిగిందో అలా మన మనసులో కృష్ణుణ్ణి బంధించవచ్చు. ఆ లీల ద్వారా మనకి అది చెప్పాలనుకుంటున్నారు అనమాట. ఎప్పుడైతే ఆచార్యులు చెప్తారో అప్పుడు మనకు ఆ లీల యొక్క ఆంతర్యం అవుతుంది, అర్థం అవుతుంది. లేకపోతే ఒకే యశోదామాతకి కోపం వచ్చి కృష్ణుడిని కట్టేసింది అనుకుంటాం, అంతే. అంటే మనకి ఇది ఒకటే తెలుసు, ఎక్కువగా ఆచార్యులు యశోదా దామోదర్ లీలనే చెప్తారు. కానీ రాధారాణి కూడా ఒకసారి కృష్ణుణ్ణి బంధిస్తుంది. మనకి బిల్వమంగళ ఠాకూర్ గారు కృష్ణ కరుణామృతంలో ఆయన ఒక పద్యానికి ఈ విధంగా రాస్తారనమాట మీనింగ్. అదే విషయాన్ని మనకి చైతన్య చరితామృతంలో కృష్ణరాజ కవిరాజ గోస్వామి కూడా వివరిస్తారు. ఏమిటి అంటే, ఒకసారి శ్రీమతి రాధారాణి కృష్ణుణ్ణి కలవాలనుకుంటుంది. కలవాలనుకుంటే రాధారాణి ఎప్పుడు కూడా పంక్చువల్ గా ఉండేదన్నమాట. టైం, ఎప్పుడు సమయం ఏది చెప్తే ఆ సమయానికి వచ్చేది. ఎక్కడ కలవాలన్నా ఎప్పుడు కలవాలన్నా. కానీ కృష్ణుడు ఎప్పుడు కూడా లేట్ గానే వచ్చేవాడు. ఆయన కృష్ణుడు ఏదైనా ఒక లీల చేస్తాడు కదా, ఇది చాలా లేట్ గా 2 గంటలు ఆలస్యంగా వచ్చాడంట. ఇదంతా మనకి భవిష్యత్తు తర పురాణంలో కూడా ఉంది అని వివరిస్తారు. ఇదన్నీ సీనియర్ డివోటీస్ నుంచి విన్నవి, అవి మాత్రమే నేను మీకు చెప్తున్నాను. అయితే అందులో ఏం జరిగింది? రాధారాణికి చాలా కోపం వచ్చింది. అయితే ఆమె నడుముకి కట్టుకున్న ఆ వడ్డాణాన్ని, ఆ బంగారు వడ్డాణం ఉంది కదా, అది తీసి కృష్ణుడికి అక్కడ ఉన్న ఒక చెట్టు కొమ్మకి కట్టేసింది అనమాట. కట్టేసిన తర్వాత ఎంతసేపు కృష్ణుడు అడిగినా తీయలేదు. తర్వాత ఆమె యొక్క కోపం చల్లారిన తర్వాత కృష్ణుడు రిక్వెస్ట్ చేసిన తర్వాత అప్పుడు మాత్రం రిలీజ్ చేస్తుంది. కృష్ణుడు అంటాడు అనమాట, ఎలా భక్తితోని యశోదామాత కృష్ణుడిని బంధించిందో శ్రీమతి రాధారాణి కూడా ఆమె భక్తితోని కృష్ణుడిని బంధించింది. ఎందుకంటే అసలు ఎవరు ఆయన్ని బంధించలేరు. ఆయన అనంతమైన వాణ్ణి ఒక చిన్న తాడుతోని బంధించడము అంటే అది ఎంత కష్టము. అది భక్తితోని వాళ్ళు చేయగలిగారు. ఎవరికైతే భక్తి ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఇది సాధ్యము అని మనం తెలుసుకోవచ్చు. అయితే ఇంకా ఏమేం లీలలు చేశాడు కృష్ణుడు కార్తీక మాసంలో అంటే, మనకి గోపాష్టమి. ఈ గోపాష్టమి లీల కృష్ణుడు అంతవరకు వయసు 6 సంవత్సరాల ముందు వరకు కూడా గో గో ఆ గోవుల యొక్క దూడల్ని వనంలోకి తీసుకొని వెళ్ళి వాటిని మేపుకొని తీసుకొని వచ్చారనమాట. గోపబాలురు కృష్ణుడు అందరు కూడా వనంలోకి వెళ్ళి వచ్చేవారు. అయితే కృష్ణుడికి అర్థమైంది, నేను ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను, నేను ఇప్పుడు గో గో దూడల్ని కాదు గోవుల్ని తీసుకొని వెళ్తాను. కానీ కృష్ణుడు ఎంత చెప్పినా వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న యశోదామాత నందమహారాజు ఒప్పుకోలేదు, ముఖ్యంగా యశోదామాత.
కానీ కృష్ణుడు ఎన్నో విధాలుగా రిక్వెస్ట్ చేస్తారనమాట వాళ్ళమ్మని. సరే, ఇప్పుడు నువ్వు అంటే మాత్రం ఇప్పటికిప్పుడు అది ఎలా అవుతుంది? మన యొక్క మన యొక్క వంశ ఆచార్యులు ఉండాలి కదా, వాళ్ళు వాళ్ళు ఓకే చెప్పాలి. వాళ్ళ సమయాన్ని చూసి అప్పుడు నిర్ణయించాలి. ఇప్పటికి అది ఎలా అవుతుంది అంటే, అప్పుడు కృష్ణుడు తలుచుకుంటే ఏమైనా అవుతుంది. ఆయన వెంటనే మనసులో అనుకున్నానంటే, అక్కడ గర్గ మహాముని వెళ్తున్నారంట వాళ్ళ ఇంటి దగ్గరలోంచి. వెంటనే పిలిచారు. పిలిస్తే గర్గ మహాముని వచ్చారు. ఆయనకు అర్థమైపోయింది కృష్ణుడు కోరుకుంటున్నారని. చూశారు కాసేపు మొత్తం అన్ని చూసి, రేపు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మంచి ముహూర్తం ఉంది, ఇంకేముంది, నిర్ణయం అయిపోయింది, పొద్దున్నే వెళ్ళాలి. అయితే ఆమె ఒకటే చెప్పింది, ఇప్పటికిప్పుడు ఎలా వెళ్తావు, మరి నీకు ఏ పాదరక్షలు కూడా లేవు కదా, ఎలా వెళ్తావు కృష్ణ, పాదరక్షలు నీకు తయారు చేస్తాను నేను, ఆ తర్వాత వెళ్దువు గాని. పాదరక్షలు తయారు చేస్తావా? సరే తయారు చెయ్యి. అయితే నాతో పాటు నా గోవులు ఉన్నారు కదా, ఆ గోవులందరికీ కూడా 9 లక్షల గోవులు, వాటన్నిటి కూడా పాదరక్షలు చెయ్యి. అది ఎలా సాధ్యమవుతుంది? గోవులకి ఏం పాదరక్షలు అవసరం లేదు, నువ్వు వేసుకుందువు అని. అంటే ఆ కృష్ణుడు ఏం చెప్తాడనమాట, మనకి గోవుల మీద ఆధారపడి మనం బ్రతుకుతున్నాము. అంటే గోవులు మనకి యజమానులు. యజమాని పాదరక్ష వేసుకోకుండా గోవుల్ని కాసేవాడిని, గోవులకు సేవ చేసేవాడిని నేను, గో సేవకుణ్ణి నేనెలా వేసుకుంటాను అని ఆయన నిరాకరిస్తారు. ఇంకా యశోదమాత ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఒప్పుకోలేదు కృష్ణుడు. ఈ మాటలన్నీ కూడా గోవులు విన్నాయి. విని అన్ని గోవులు కూడా గోశాల నుంచి ఎక్కడైతే కృష్ణుడు వనాలకు వెళ్ళారనమాట. ఇప్పుడు వరకు డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళలేదు, ఇప్పుడు డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళాలి గోవుల్ని తీసుకొని. అందుకని కృష్ణుడు ఏ మార్గంలో వెళ్తాడో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ మార్గం మొత్తం కూడా గోవులు వాళ్ళ యొక్క పాలని ధారగా కురిపించి గిట్టలతోని అన్ని రాళ్ళని కూడా చదును చేసి మెత్తని పొడిలాగా చేశారు. ఎవరైనా బృందావనానికి వెళ్తే ఇది అందరికీ కూడా అర్థం అవుతుంది. హరే కృష్ణ. ఎవరైనా చూసారా మాతాజీ ఆ సాఫ్ట్ మట్టి చూసారా? చూసాం మాతది, చాలా కామన్ రెడ్డి మెత్తగా మాతాజీ ఉంటుంది. పౌడర్ లాగా. చూసారు. చూసాం, చూసి అందులో పర్లేదు మాతాజీ. ఆనందించి మనము చూస్తే మనకు అర్థం అవుతుంది. అది ఇప్పుడు మనం కూడా ఎలాంటి ఇసుకైనా మట్టైనా పట్టుకోండి, మనం పట్టుకుంటే మన మీద పడితే కొంచెం దుమ్ము అంటుకుంటుంది మనకి. కానీ ఎంత స్పెషల్ అంటే బృందావనంలో ఆ మెత్తటి ఇసుక మనం ఎంత మీద పోసుకున్నా మనకు అసలు అంటుకోదు. అది అక్కడ మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంది, ఎక్కడ కనిపించదు మనకి అటువంటి. అదే మనకి మాయాపూర్ లో కూడా ఒక ప్లేస్ లో మేము చూసాము, ఆ రమణ్ రేతిలో ఎలా ఉంటుందో అటువంటి ఇసుకని. అది ప్రత్యేకం అన్నమాట. అందుకనే బృందావనం ఎంత ప్రత్యేకం అంటే, బృందావన్ మొత్తం కూడా భక్తులతోనే నిండిపోయి ఉంటుంది, భక్తుల యొక్క పాదధూళి. అందుకని బృందావన్కి వెళ్ళిన వాళ్ళు ప్రత్యేకంగా ఏం చేస్తారు, ఇంకా ఆ మట్టిలోనే కూర్చుంటారు, మట్టిలోనే. కానీ బృందావనంలో తప్ప ఎక్కడ కూడా మట్టిలో కూర్చోడానికి ఎవరు ఇష్టపడరు. కానీ బృందావనం మాత్రం ప్రత్యేకం. ఇప్పుడు మొత్తం చదును చేసేసారు, ఇంకా ఒక ముళ్ళు కూడా లేకుండా, గట్టి గట్టి పలుకురాళ్ళు లేకుండా అంత సాఫ్ట్ మట్టి. ఇప్పుడు కృష్ణుడి యొక్క పాదముద్రలు మనం చూడవచ్చు, ఎన్నోసార్లు చూసాం మనం కృష్ణుడి యొక్క పాదముద్రలు. అంటే కృష్ణుడు నడుచుకుంటూ వెళ్తుంటే ఆ మెత్తటి ఇసుక వల్ల కృష్ణుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడు అందరికీ బృందావనంలో అర్థమైపోయేది అనమాట. ఆ మట్టిలో ఆయన యొక్క పాదముద్రలు పడేవి. ఆ విధంగా ఆ గోపాష్టమి కూడా కార్తీక మాసంలోనే జరిగింది. ఇంకా గోపాష్టమి కృష్ణుడు వెళ్ళడం ఒక్కటే కాదు, అయితే రాధారాణి ఇప్పటి వరకైతే కృష్ణుడు దగ్గరలో వెళ్తున్నాడు, ఆ వనంలోకి వెళ్ళట్లేదు. ఇక్కడ దగ్గరలో వెళ్తున్నాడు కాబట్టి మనం కూడా వెళ్ళవచ్చు, చూడవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎలా దర్శనం చేసుకోవాలి అని రాధారాణికి బెంగ పట్టుకుంది. అయితే ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళందరూ నిర్ణయం చేసుకున్నారు, రాధారాణికి ఏ సమస్య వచ్చినా ఆమె పక్కనే ఉన్న సఖీలు వాడికి సొల్యూషన్ చెప్పేవారు అనమాట. అయితే రాధారాణి యొక్క తమ్ముడు సుబలసఖ. అయితే వాళ్ళిద్దరు చూడ్డానికి కొంత ఒకే విధంగా ఉండేవాళ్ళు అనమాట. అందుకని ఏం చేశారు, ఆ సుబలసఖ యొక్క డ్రెస్ రాధారాణికి వేశారు. సఖీలు వాళ్ళు కూడా వేసుకున్నారు, అందరు గోపబాలుల్లాగా. రాధారాణికి కూడా సుబలసఖ డ్రెస్ వేశారు. వేస్తే అందరు కూడా గోపబాలుల్లాగా ఉన్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ బృందావనంలోని వనాలకి వెళ్ళి ఒకసారి కృష్ణుని దర్శనం చేసుకుంటారు. ఇది జరిగింది గోపాష్టమి రోజే. అందుకని రాధారాణి యొక్క
ఆమె వేసుకునేటటువంటి ఆ లెహంగా ఎలా ఉంటుందంటే పూర్తిగా పాదాలని కూడా కవర్ చేస్తుంది. మనము పాదాలని కూడా చూడలేము. అయితే ప్రత్యేకంగా ఈ గోపాష్టమి రోజు మాత్రము రాధారాణి యొక్క పాద పద్మాల్ని మనం దర్శించవచ్చు. ఎందుకు దర్శించవచ్చు? హరే కృష్ణ. ఆ రోజు రాధారాణికి ఆడపిల్లలు డ్రెస్ వేసుకుంటారు. గోపికలాగా వేసుకుంటారు మాతాజీ పై గోప కడతారు. బాలుడు లాగా డ్రెస్ చేస్తారు కదా చీర మాతాజీ. పైకి కడతారు మాతాజీ, పాదాల దర్శనం పాదాల దర్శనానికి ఉంచి కడతారు మాతాజీ. ఓకే, సారీ. వాళ్ళు ఎలా కట్టుకుంటారో పంచిలాగా అలా రాధారాణికి కూడా అలా కడతారు మాతాజీ. మాతాజీ అలా రాధారాణి కూడా కట్టుకుంటుంది కాబట్టి ఆ రోజు మాత్రమే మనం దర్శనం చేసుకోవచ్చు. మనము ఇప్పుడు స్త్రీలు వస్త్రధారణ ఎలా ఉండాలని రాధారాణి మనకి ఎగ్జాంపుల్ గా చెప్తున్నారనమాట. ఎలా ఉండాలి అని కేవలం ఆ రోజు మాత్రమే ఆమె పాద పద్మాల్ని మనం దర్శించుకోవచ్చు. అప్పుడు రాధారాణికి కృష్ణుని దర్శనం చేసుకోవాలి అని తప్ప ఇంకేం గుర్తులేదు. అందుకని ఆ విషయాన్ని ఆమె ఆ రోజు మాత్రమే పట్టించుకోలేదు. అందుకని మనం ఆ రోజు మాత్రమే ఆమెని దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఇది ఒకటే లీల కాకుండా మనకి ఇది కూడా కార్తీక మాసంలోనే జరిగింది. తర్వాత బహుళాష్టమి లీల. బహుళాష్టమిలో ఏం జరుగుతుంది? బహుళాష్టమిలో ముఖ్యంగా బహుళాష్టమి రోజే ఉమ్, రాధాకుండ్ మరియు శ్యామకుండ యొక్క ఆవిర్భావం జరిగింది. రాధాకుండ శ్యామకుండ ఆవిర్భావము ఎంత ప్రత్యేకము, అసలు రాధాకుండ శ్యామకుండ ఎంత ప్రత్యేకం అంటే మనకి పురాణాలలో ఇది రాసి ఉంది. మనకి వైకుంఠ ధామం కంటే కూడా ఉన్నతమైనది మధురాధామం. మధుర కంటే ఉన్నతమైనది బృందావనం. బృందావనంలో కూడా గోవర్ధన పర్వతం అన్నిటికంటే ఆ చాలా ఉన్నతమైనది. ఆ గోవర్ధన పరిక్రమలో కూడా గోవర్ధన పరిక్రమ చేయాలి అంటే మనం చాలా మంది రాధాకుండ్ శ్యామకుండ్ నుంచే ప్రారంభిస్తారు. రాధాకుండ్ శ్యామకుండ్ ఎంతో ప్రత్యేకం. ఎంత ప్రత్యేకం అంటే ఎవరైతే రాధారాణి భక్తులు ఉంటారో చాలా మంది రాధాకుండ్ శ్యామకుండ దగ్గర కూర్చొని రోజంతా జపం చేస్తూ ఉంటారు అనమాట. బృందావనంలో అతి పవిత్రమైన స్థానం అంటే రాధాకుండ్ శ్యామకుండ. అయితే ఈ ఈ స్థానం ఎంత పవిత్రమైంది మీ అందరికీ ఈ లీల తెలిసే ఉంటుంది. కానీ ఒకసారి చూద్దాం. ఒకసారి హరిత్రాసురుడు అనే రాక్షసుడు ఆయన ఎద్దు రూపంలో కృష్ణుడి దగ్గరికి వస్తాడు. కృష్ణుడి దగ్గరికి ఎద్దు రూపంలో వస్తే కృష్ణుడు యొక్క రాక్షసుడు వచ్చారని తెలిసినా కానీ పట్టించుకోకుండా ఆ పక్కనే ఉన్న గోపబాలుడి యొక్క భుజం మీద చెయ్యిని పెట్టి చాలా ఫ్రీగా ఉండి ఆయన చూస్తూ నవ్వుతూ ఉంటాడు అనమాట. అప్పుడు హరిత్రాసుడికి కోపం వస్తుంది. నేను ఒక రాక్షసుని నాకు కొంచెం విలువ కూడా ఇవ్వకుండా కృష్ణుడు అలా నవ్వుతూ నిలబడ్డాడని కోపంగా హరిత్రాసురుడు ఉరికొస్తాడు కృష్ణుడి మీదకి. అప్పుడు వెంటనే కృష్ణుడు ఏం చేస్తాడు? పట్టుకొని ఆయన కొమ్ములతోని ఇలా తిప్పి తిప్పి కింద పడేస్తాడు. వెంటనే హరిత్రాసురుడు మరణిస్తాడు. ఎప్పుడు ప్రతిరోజు కూడా గోపబాలుడితో గోపికలతో కృష్ణుడు కలుసుకుంటాడు. అయితే గోపబాలుడితోని గోపికలతోని కృష్ణుడు కలుసుకున్నప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే రాధారాణి మరియు గోపికలు వస్తారో అప్పుడు వాళ్ళ మీద కృష్ణుడి మీద వాళ్ళకి కోపం వస్తుంది. నువ్వు ఇప్పుడే ఎద్దుని సంహరించి వచ్చావు, ఎవరైనా గోవుని సంహరిస్తారా? మిమ్మల్ని ఎవరు కూడా మేము ముట్టుకోవడానికి మాట్లాడడానికి కూడా ఇష్టపడము అని చెప్తారు. చెప్తే కృష్ణుడు అంటారు, లేదు లేదు, మరి ఎద్దుని నేను సంహరించలేదు, నేను సంహరించింది రాక్షసుని హరిత్రాసురుని. అయినా సరే నేను ఒప్పుకోను అని రాగాలనిపిస్తుంది. అయితే ఏం చేయాలి? పరిష్కారం ఏంటి? నువ్వు ఇప్పుడే వెళ్ళి అన్ని నదుల్లో కూడా పుణ్య నదులన్నిట్లో కూడా స్నానం చేసి రావాలి. సరే అయితే పుణ్య నదుల్లో అన్నిట్లో స్నానం చేస్తాను అని వెంటనే కృష్ణుడు ఒక కుండాన్ని తయారు చేసి, చిన్న కుండాన్ని తయారు చేసి ఆ కుండంలోకి అన్ని నదుల్ని కూడా ఆహ్వానిస్తాడు. వెంటనే అన్ని నదులు కూడా కృష్ణుడు ఎప్పుడు పిలిచారు అప్పుడు కృష్ణుడి యొక్క సేవ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. ఎంతో ఆనందంగా ఆ కుండంలో వచ్చి ఆశ్రయం తీసుకుంటాయి. అలా వెంటనే ఆశ్రయం తీసుకోగానే ఆ కుండం చాలా పెరిగి పెరిగి పెద్దగా అవుతుంది. శ్యామకుండ తయారవుతుంది.
అప్పుడు వెంటనే కృష్ణుడు వెళ్ళి స్నానం చేసి వస్తారు. వచ్చిన తర్వాత చూడగానే ఈ గోపికలకి స్వయంగా శ్రీమతి రాధారాణికి మనం కూడా ఒక కుండను తయారు చేయాలి, మనకి ఒక కుండు కావాలి. వాళ్ళందరూ ప్రారంభిస్తారు. కుండు తయారు చేయాలంటే ఎలా చేయాలి? వాళ్ళ దగ్గర ఉన్న గాజులతోని కుండాన్ని తయారు చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు కృష్ణుడు అంటారు, మీరు ఇలా చేస్తే ఆ కుండం తయారు చేయడానికి ఎన్ని ఎన్ని రోజులు పడుతుంది, సరే అయినా సరే మేము ఇలానే చేస్తాం అని వాళ్ళ యొక్క గాజులతోని తయారు చేసినటువంటి ఆ కుండంలోకి ఇప్పుడు నీళ్లు తెచ్చి నింపాలి. కృష్ణుడు అంటాడు, పక్కనే ఉంది కదా ఈ కుండంలోంచి మీరు నీళ్లు తీసుకోవచ్చు. లేదు లేదు, నువ్వు ఆల్రెడీ ఇప్పుడే స్నానం చేసావు కదా, ఆ పాపం మొత్తం ఆ నీళ్ళలోకి వెళ్ళిపోయింది కాబట్టి మాకు ఆ నీళ్ళు వద్దు. మరి ఏం చేస్తారు? వాళ్ళందరూ కూడా యమునా నదికి వెళ్ళి అక్కడ ఉన్న గోపికలందరూ యమునా నది నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ఈ కుండంలో నింపుతూ ఉన్నారు. అలా అయితే ఎన్ని రోజులకి ఈ కుండం నిండాలి? వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ అది ఏం నిండడం లేదు. ఎన్ని రోజులకు నిండాలని కృష్ణుడు స్వయంగా, నేను ఇప్పుడే సరే ఈ నీళ్ళు వద్దు కదా, మీకు ఫ్రెష్ వాటర్ అని మళ్ళీ అన్ని నదుల్ని ఆహ్వానిస్తే అప్పుడు ఆ నదులన్నీ వచ్చి రాధాకుండని కూడా ఆశ్రయిస్తారు. అంటే రాధాకుండు శ్యామకుండులో ఎవరైతే స్నానం చేస్తారో అది కృష్ణుడికి రాధారాణికి ప్రతినిధులు అనమాట. స్వయం కృష్ణుడి మరియు రాధారాణి యొక్క ప్రతిరూపం. అటువంటి రాధాకుండ్ శ్యామకుండులో ఎవరైనా స్నానం చేస్తే మీకు మొత్తం ఈ బ్రహ్మాండంలో ఉన్న అన్ని నదులతో స్నానం చేసిన దాంతో సమానం. ఇది ఇక్కడ మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలి. ప్రభుపాదుల వారు అలా రాధాకుండ్ శ్యామకుండులో ఫస్ట్ టైం పాశ్చాత్య దేశస్తులు వచ్చి స్నానం చేసినప్పుడు వాళ్ళు అక్కడ అందులో ఈత కొడుతూ ఉన్నారనమాట. అది చూసి ప్రభుపాదుల వారు కోప్పడ్డారు. అందుకని ఎవరిని కూడా రాధాకుండ్ శ్యామకుండులో స్నానం చేయొద్దు, కేవలం నీళ్లే చల్లుకోవాలని చెప్పారు. ఎవరైనా వెళ్ళినా గాని స్నానం చేసినా వెంటనే ఇట్లా మునగాలి, ఇలా వచ్చేసేయాలి. ఇప్పుడు కూడా మనకి రాధాకుండులో లోపల స్వయంగా రాధారాణి మరియు ఆ సఖీలు గాజులతో చేసినటువంటి చిన్న కుండ ఉందన్నమాట, చిన్న హోల్. దాన్ని కనక కుండం అంటారు. వెళ్ళి లోపల ఉంటుంది కానీ ఎవరు కూడా అంత డీప్ గా వెళ్ళి అవన్నీ చూడడానికి ప్రయత్నం చేయకూడదు. చేసినా స్నానం చేయాలి, లేకపోతే నీళ్లు చల్లుకోవాలి. కానీ చాలా ప్రత్యేకమైన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అది చూడ్డానికి గొప్ప గొప్ప నదుల్లాగా అక్కడ మనకి ఘాట్ లాగా అనిపించదు. చూడ్డానికి సామాన్యంగా అనిపిస్తుంది కానీ చూడ్డానికి ఎలా అనిపిస్తుంది అనేది ముఖ్యం కాదు. వాటి యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పది అంటే ఆ రాధాకుండ శ్యామ్ కుండుకి మించినది, ఉన్నతమైనది ఇంకొకటి లేదు మనకి ఈ బ్రహ్మాండంలోనే లేదు. అందుకని ఆ కుండు పట్ల మనం ఏ విధమైన అపరాధం చేయకూడదు. చేసినట్లయితే భక్తిలో మన పురోగతిని అడ్డుకుంటుంది అనమాట. అలా చేస్తే మనకి స్వయంగా కృష్ణుడికి కోపం వస్తుంది. అయితే ఇంకోటి మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ రాధాకుండ్ శ్యామ్ కుండు ఇప్పుడు మనం వెళ్తే చూడవచ్చు, కానీ స్వయంగా చైతన్య మహాప్రభువు ఆవిర్భవించినటువంటి సమయంలో కృష్ణుడు స్వయంగా చైతన్య మహాప్రభు లాగా వచ్చారు. ఆయన బృందావనికి వెళ్ళారనమాట. ఎన్నో రోజుల తర్వాత బృందావన దర్శనం ఆయనకు కుదిరింది. బృందావనికి వెళ్ళి రాధాకుండ శ్యామకుండ దగ్గరికి వెళ్తే ఆయన చూస్తే ఆయనకు రాధాకుండ శ్యామకుండ కనిపించదు అనమాట, లుప్తమైపోయాయి దాదాపుగా. అప్పుడు ఆయన చూసి అక్కడ కొంతమంది భక్తులను అడిగితే వాళ్ళు చెప్పారనమాట, ఇక్కడ అలాంటి ఏం లేవు అని కాళీకేత్ గౌరీకేత్ ఇక్కడ ఉన్నాయి. కాళీకేత్ అంటే నల్లగా ఉంటుంది, గౌరీకేత్ అంటే గోల్డెన్ కలర్ లో కొంచెం నీళ్లు తెల్లగా ఉంటాయి. అవి మాత్రం ఇక్కడ రెండు ఉన్నాయని చెప్తారు. అవి వెళ్ళి చూసినప్పుడు స్వయంగా మహాప్రభువు చూసి కాళీకేతులో గౌరీకేతులో స్నానం చేసి ఆయన చాలా బాధపడతారు అనమాట, రోధిస్తారు, ఇటువంటి పరిస్థితి వచ్చింది ఈ కుండకి అని. ఆ తరువాత సమయంలో ఆయన గోస్వాములకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ లో బృందావనంలో లుప్తమైన ప్రాంతాలని అన్నిటిని కూడా కనుక్కోమని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు గోస్వాములకు. అది చేశారు మనకి స్వయంగా రఘునాథ్ దాస గోస్వామి. రఘునాథ్ దాస గోస్వామికి ఆయనకి రాధాకుండ శ్యామకుండ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కూడా అక్కడే కూర్చొని భజన చేస్తూ ఉండేవారు, కీర్తన చేస్తూ ఉండేవారు, జపం చేస్తూ ఉండేవారు. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. రఘునాథ్ దాస గోస్వామి ఆ, రాధాకుండ శ్యామకుండ దగ్గర కూర్చొని జపం అక్కడ జపం చేస్తూ ఉన్న చేస్తా ఉంటే పులి వస్తుంది, ఆయన కూడా ఏం చూసుకోరు అసలుకి అని అప్పుడు ఆయన కోసం ప్రత్యేకించి మళ్ళీ నిర్మిస్తారని చెప్పారు. ఆయన చూసుకోరు. చూసుకోకపోతే ఏం జరుగుతుంది?
స్వయంగా కృష్ణుడు వచ్చి ఆ పులి రఘునాథ దాస గోస్వామిని ఏం చేస్తుందని కృష్ణుడు ధనుర్బాణాలతో అక్కడ నిలబడి ఉన్నాడు. అది చూశారు రూప గోస్వామి. చూసి తన కోపం వస్తుంది. రఘునాథ, నువ్వు ఇలా చేస్తే ఎలా? నువ్వు మన కృష్ణుడితోని సేవలు అందుకుంటామా, సేవలు చేస్తామా? సరే, నేను తప్పకుండా కట్టుకుంటానంట. ఇంకొక రోజు అలానే ఆయన జపం చేస్తూ ఉంటాడు. పైన ఏముండదు, షెడ్ బాగా హీట్, బాగా ఎండ మండిపోతుంది అనమాట. బృందావనంలో ఎండ చాలా ఇంకా ఎక్కువ. అప్పుడేం జరుగుతుంది? స్వయంగా శ్రీమతి రాధారాణి ఆ ఎండలో నిలబడి ఆయనకి తన యొక్క ఆ ఓణితోని ఆయనకి ఆ ఓణితోని ఆయనకి ఇలా దుప్పట్టాన్ని పట్టుకుంటుంది అనమాట, ఆయనకి ఎండ తగలకూడదని. అది చూస్తారు రూప గోస్వామి, సనాతన గోస్వామి. అప్పుడు ఆయనకు చెప్తారు, నువ్వు ఇప్పుడు కుటీరం కట్టుకోవాల్సిందే అని. ఇప్పుడు ఆయన కుటీరాన్ని నిర్మించుకుంటాడు. ఆయనకు మనసులో చాలా కోరిక అనమాట. ఈ రాధాకుండ శ్యామకుండి ఎలాగైనా నేను డెవలప్ చేయాలి, మంచిగా వీటిని నిర్మించాలి. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు కాదు, ఎవరిని అడిగేవాడు కాదు. మరి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి ఆయనకి? డబ్బులు ఏం లేవు. ఏం చేయాలి? భజన చేయడమే ఆయనకు వచ్చు. అప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఆయన పేరు సంపన్న. మంచి బిజినెస్ చేస్తున్నాడు. నాకు లాభం వస్తే నేను నీకు కొంత షేర్ ఇస్తానని అక్కడ బద్రీనాథ్కి వెళ్ళి బద్రీనాథ్కి చెప్తాడు అనమాట. సరే, ఆయనకు మంచి బిజినెస్ లో లాభం వచ్చింది, ప్రాఫిట్ లో షేర్ కూడా ఇవ్వాలి. బద్రీనాథ్ దగ్గరికి వెళ్ళి ఇవ్వడానికి రెడీ అవుతాడు. అప్పుడు బద్రీనాథ్ స్వయంగా ఆ సంపన్నతో మాట్లాడి చెప్తారనమాట, నాకొద్దు, బృందావనంలో రఘునాథ్ దాస గోస్వామి అని ఉంటారు, ఈ డబ్బు ఈ ధనం వెళ్ళి ఆయనకి ఇవ్వు. సరే, స్వయంగా బద్రీనాథ్ చెప్పారు, రఘునాథ్ దాస గోస్వామికి వెళ్ళి ఇస్తారనమాట. ఆయన చాలా సంతోషిస్తారు. ఇంకా అప్పుడు ఆయన రాధాకుండ శ్యామకుండ నిర్మించడం మొదలు పెడతారు. నిర్మించే సమయంలో అలా మంచిగా జరుగుతుంది, ప్రోగ్రెస్ బాగా జరుగుతూ ఉంటే ఆ సమయంలో అక్కడికి వస్తారు. ఎవరు అంటే అక్బర్. అది అలా జరుగుతూ ఉంది. అక్బర్ వచ్చినప్పుడు ఆయనకి ఎన్నో ఆయన యుద్ధం చేయడానికి వెళ్ళి వస్తూ ఉన్నారనమాట. అది ఎక్కడైనా పాల్గొన్నారు. ఆయనకి ఎంతో సైన్యం ఉంటుంది, ఎన్నో ఏనుగులు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, ఎంతో మంది సైనికులు ఉంటారు. వాళ్ళందరికీ దాహం వేస్తుంది, దాహం తీరాలి. ఇక్కడ ఏమైనా ఉన్నాయా జలాశయాలని అడిగితే ఎవరు కూడా పెద్ద ఏమున్నాయని చెప్పరు. అయితే అక్కడ కూర్చున్న రఘునాథ్ దాస గోస్వామిని అడిగితే ఆయన అంటారనమాట, మీరు ఇక్కడే ఉంది కదా, రాధాకుండ శ్యామకుండ ఇక్కడే ఉన్నాయి, వీటిలో మీరు దాహం తీర్చుకోవచ్చు. అవి చూడడానికి అప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి. అయితే ఆయన నవ్వుతాడు అనమాట, ఇంత చిన్న కొలంలో ఇక్కడ చూడండి ఎన్ని ఏనుగులు ఎన్ని గుర్రాలు ఉన్నాయో, వాటన్నిటికీ ఎక్కడ దాహం తీరుతుంది వీటితోని? లేదు లేదు, మీరు మొదలు పెట్టండి, ఎంత దాహం తీరుతుందో చూద్దాం, మీరైతే తీసుకోండి. తాగడం మొదలు పెడితే ఎన్ని నీళ్లు, అక్కడ ఉన్న ఏనుగులు ఎన్నో వేల ఏనుగులు ఉన్నాయన్నమాట. ఎన్ని వేల ఏనుగులు గుర్రాలు నీళ్లు తాగినా కానీ ఇంకా సరిపడ నీళ్లు ఇంకా మిగిలిపోయే ఉన్నాయి. అప్పుడు ఆయనకి వాటి యొక్క గొప్పతనం తెలుస్తుంది. అలా ఆయన నిర్మిస్తూ ఉన్నప్పుడు కళలో రఘునాథ్ దాస గోస్వామికి పాండవులు కనిపించారు. పాండవులు కనిపించి, మేము ఎప్పటి నుంచో ఇక్కడ ఆశ్రయం తీసుకొని ఉన్నాము, మమ్మల్ని తొలగించవద్దు, కావాలంటే మా పక్కగా నువ్వు కట్టుకో. సరే, ఇది రఘునాథ్ దాస గోస్వామి ఆ 5 మొక్కల్ని వదిలేసి ఆయన రాధాకుండ శ్యామకుండ నిర్మిస్తారు. రాధాకుండ ఏమో మనకి స్క్వైర్ గా ఉంటుంది, శ్యామకుండ అనేది కొంచెం వంకరగా ఉంటుంది అనమాట, స్క్వైర్ గా ఉండదు. అయితే ఇప్పుడు వెళ్తే మనకి 5 మొక్కలు కనిపించవు, కేవలం 2 మొక్కలు మాత్రమే అక్కడ కనిపిస్తాయి. మిగిలిన 3 మొక్కలు ఇప్పుడు లేవు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, కొంతమంది భక్తులకి కొన్నిసార్లు కొన్ని విధాలుగా ఇష్టం అన్నమాట, కొన్ని విధాలుగా వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తే పాండవులకి రాధాకుండ శ్యామకుండ పక్కన ఉండి ఆ కృష్ణుడిని ఆరాధించడం అంటే ఇష్టం, ఆ రూపంలో అక్కడ వాళ్ళకు ఉండడం అంటే ఇష్టం. మనం చూస్తే ఉద్ధవుడికి కుసుమ సరోవరం ప్రాంతంలో గుల్మలతగా ఉండడం ఆయనకి ఇష్టం. ఎందుకంటే అక్కడికి గోపికలు వస్తారు, అందరు శుద్ధ భక్తులు వస్తే వాళ్ళ యొక్క పాద ధూళి ఆయన కావాలి అని అక్కడ ఉద్ధవుడు ఆ విధంగా ఉంటాడు. మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాలి, బృందావనానికి వెళ్తే బృందావనంలో చూసిన వ్యక్తులే కాదు, ఒక మొక్కైనా సరే ఒక భక్తుడే. వాళ్ళు ఎంతో భక్తి ప్రపత్తులు లేని ఎవరు కూడా బృందావనంలో ఉండరు. బృందావనంలో ఉన్న వాళ్ళతోని సాధారణమైన వాళ్ళుగా భ్రమించి వాళ్ళతో గొడవలు పడ్డము, ఆర్గ్యూ చేయడము ఎప్పుడు కూడా చేయకూడదు. బృందావనంలో ఉన్న వాళ్ళందరూ కూడా గొప్ప భక్తులే.
అక్కడ ఉన్న మొక్కలు కూడా స్వయంగా పాండవులు మేము ఇక్కడ ఉన్నామని చెప్పారు. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపంలో కృష్ణుడికి దగ్గరగా ఉండి ఆయనకి సేవ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అది ముఖ్యంగా కృష్ణ భక్తుల్లో ఉండే ప్రత్యేకత, ముఖ్యంగా బృందావనం యొక్క ప్రత్యేకత. అయితే ఇంకా బృందావనంలో ఏమేమి ఉన్నాయి, ఇంకా కార్తీక మాసంలో ఏం జరిగాయి అంటే, స్వయంగా ధ్రువ మహారాజు బృందావనం యొక్క సమీపంలోనే ధ్రువటిల అని ఉంటుంది. ఈ ధ్రువటిల ఎక్కడ ఉంటుంది అంటే, ఇది ఆ ముఖ్యంగా మనం మధువనికి వెళ్ళొచ్చు. మధువనికి వెళ్ళినప్పుడు మధువనంలోనే మనకి కృష్ణుడి యొక్క రాసలీలలు జరిగిన ప్రాంతం అని చెప్పవచ్చు. ఆ మధువనంలోనే ధ్రువటిలా ఉంటుంది. అక్కడే ధ్రువ మహారాజు 5 నెలలు తపస్సు చేసిన తర్వాత 6వ నెలలో కృష్ణుడి యొక్క దర్శనం ఆయనకు జరుగుతుంది. అది కార్తీక మాసం. కార్తీక మాసం ఎంత ప్రత్యేకం అంటే, ఎన్నో లీలలు జరిగాయి కార్తీక మాసం. ఆ లీల, ధ్రువ మహారాజు యొక్క లీల కూడా అదే సమయంలో జరిగింది. మనము ఇంకా కార్తీక మాసంలో ఏమేం లీలలు జరిగాయి, ముఖ్యంగా ఆ గోవర్ధన్ లీల. గోవర్ధన్ లీల కూడా కార్తీక మాసంలోనే జరుగుతుంది. స్వయంగా కృష్ణుడు, ఆయన ఎన్నో రోజులుగా వాళ్ళు ఇంద్ర పూజ చేస్తూ ఉంటే, కృష్ణుడి యొక్క ప్రోత్సాహంతో ఇంద్ర పూజ బంద్ చేసి వాళ్ళందరూ కూడా గోవర్ధన్ యొక్క పూజ చేశారు. అది కోపం వచ్చి అప్పుడు ఇంద్రుడు అక్కడ ఉన్న బృందావన వాసులందరినీ కూడా ఒకేసారి సంహరించడానికి ప్రయత్నం చేస్తాడు. కృష్ణుడు ఏం చేస్తాడు, వాళ్ళని రక్షించడం కోసం గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతాడు. ఇది ఎంతో ప్రత్యేకం గోవర్ధన లీల. అది కూడా కార్తీక మాసంలోనే జరిగింది. ఇక్కడ మనము ఇంకా కార్తీక మాసంలో ఏం లీలలు జరిగాయి చెప్పుకునే ముందు, కృష్ణుడు అసలు కార్తీక మాసంలో ఎన్ని రూపాల్లో వచ్చారు, ఎన్ని రూపాల్లో అంటే ఆయనకి ఎన్నో విస్తారాలు ఆయన విస్తరించారు. ఆయన ఎన్నో ఆ విస్తారాల్లో ఆయన స్వ అంశలు ఎన్నో అవతారాలుగా మనకి భూమి మీదకి వచ్చాయి. అలాంటి అవతారాల్లో మనకి సముద్రం అంతర్లీల, సముద్రం అంతర్లీలలో సముద్రాన్ని మదిస్తారు దేవతలు మరియు దానవులు కలిసి. ఆ సమయం ఈ లీల జరిగింది మొత్తం కూడా కార్తీక మాసంలో. ఈ లీల జరిగినప్పుడు స్వయంగా ఆ ముందుగా కృష్ణుడి యొక్క అవతారం ఏంటి, కూర్మావతారం. కూర్మావతారమే, కూర్మావతారంలో కృష్ణుడు మందలాచల పర్వతాన్ని తన వీపు మీద మోస్తూ ఉంటాడు. ఆ తర్వాత వెంటనే ఆయన ధన్వంతరి రూపంలో అమృత కలశాన్ని తీసుకొని వస్తారు. ఆ ధన్వంతరి రూపంలో ఉన్నటువంటి అమృత కలశంలో ఎప్పుడైతే అమృతం కోసం ఎంతో కష్టపడతారు, ఎంతో కష్టపడినప్పుడు అమృతం వచ్చింది కాబట్టి అమృతం చూసిన ఆనందంలో ఆనంద బాష్పాలు స్వయంగా ఆ స్వామివారు రాల్చినప్పుడు ఆ ఆ కన్నీటి చుక్కలే తులసి మొక్కగా వస్తాయి అన్నమాట. అందుకని తులసి అమృత కలశం నుంచి ఉద్భవించింది. అందుకని తులసి ఎంతో ప్రత్యేకం. మళ్ళీ మోహిని అవతారం రూపంలో కూడా స్వామివారు స్వయంగా శ్రీకృష్ణ భగవాన్ ఇదే నెలలో వస్తారు, కార్తీక మాసంలో. కార్తీక మాసంలో ఆయన ఎన్నో రూపాల్లో వస్తారు. తర్వాత మనకి ఇదే కార్తీక మాసంలోనే అక్రూరుడు శ్రీకృష్ణ భగవాను మధురకు తీసుకొని వెళ్తారు. మధురకు తీసుకొని వెళ్ళి అక్కడ కంసుణ్ణి సంహరించింది. ఈ నెలలోనే వెళ్తారు కాబట్టి వెళ్ళిన కొన్ని రోజుల్లో ఆయన కంసుణ్ణి సంహరిస్తారు. అక్కడికి వెళ్ళక ముందు కూడా వ్యోమాసురుణ్ణి, కేశిని, కంసుణ్ణి ఇదే కార్తీక మాసంలో సంహరిస్తారు. ఇంకా ఇదే మాసంలో కంసుడితో పాటుగా కొంతమంది రాక్షసులు మనకి మధురలో కూడా వధిస్తాడు అనమాట. అందుకని కార్తీక మాసం ఎంతో ముఖ్యమైనది. ఇంకొకటి చూద్దాం, మనకి ఇదే కార్తీక మాసంలో స్వయంగా రామచంద్రుడు అయోధ్యకు తిరిగి వస్తాడు. ఆయన 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత రామచంద్రుడు తిరిగి అయోధ్యకు వస్తారు. ఈ మాసంలో వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, అప్పుడు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కూడా ఇంట్లో దీపం పెట్టలేదు. వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు అయోధ్యలో. ఎప్పుడైనా ఈ విషయం తెలుస్తుందో వాళ్ళు ఇల్లంతా కూడా శుభ్రం చేసి ఇల్లు మొత్తం, ఇంటి లోపల ఇంటి బయట కూడా దీపాలు పెడతారు. అందుకనే చూడండి, మనం ఏదైనా ఒక ఉత్సవం చేసుకుంటే ఇంట్లో మాత్రమే దీపాలు పెడతాం, కానీ స్పెషల్ గా కార్తీక మాసంలో మాత్రమే ఇంటి బయట కూడా దీపాలు పెడతాం. వేరే ఏ నెలలో కూడా దీపాలు పెట్టాం. అప్పుడు స్వయంగా రామచంద్రుడికి స్వాగతం అయోధ్య వాసులందరూ సరిగ్గా పలుకుతున్నారా లేదా అని
చెక్ చేయడానికి లక్ష్మీదేవి వచ్చి చెక్ చేస్తుందంట. అందుకని లక్ష్మీదేవి ఆ వస్తుంది కాబట్టి వాళ్ళ ఇంటికి ఈ సమయంలో, కార్తీక మాసంలో. అందుకని మనకి దీపావళి సమయంలో చాలా మంది లక్ష్మీ పూజ చేస్తారు. బిజినెస్ పీపుల్ చాలా మంది లక్ష్మీ పూజ చేస్తారు కార్తీక మాసంలో. కారణం ఏమిటి అంటే ఆమె అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి వస్తుందంట. ఆ సమయంలో మనము ఏర్పాట్లు సరిగ్గా చేసి ఉంచాలి. అందుకని ఈ సమయంలో అందరూ ఇల్లంతా క్లీన్ గా, నీట్ గా శుభ్రం చేసి దీపాలని పెడుతూ ఉంటారు. ఇది చాలా ప్రత్యేకం. ఇంకా మనము మీరందరూ కూడా 10th క్యాంటో భాగవతం విన్నారు. 10th క్యాంటోలో మనం చూస్తే ముఖ్యంగా గోపికలతో కలిసి కృష్ణుడు చేసినటువంటి లీల రాసలీల. ఈ రాసలీల ఎప్పుడు జరిగింది? శరత్ పూర్ణిమ సమయంలో జరిగింది. శరత్ పూర్ణిమ రోజు ఈ రాసలీల జరిగింది. ఈ శరత్ పూర్ణిమ అనేది ఎంతో ప్రత్యేకం. ఆ శరత్ పూర్ణిమలో ఉండే కృష్ణుడు, ఆ చంద్రుడి యొక్క కిరణాలు ఎంతో పవర్ఫుల్ అంట. ఎవరైతే ఆ చంద్ర కిరణాలు ఎవరి మీదైనా పడితే వాళ్ళలో ఉండే అనారోగ్యం పోతుంది అని చెప్తారు. ఇది ఆయుర్వేదం ప్రకారంగా. కాకపోతే మనము ముఖ్యంగా ఏం అర్థం చేసుకోవాలి అంటే ఈ రాసలీల జరిగింది కార్తీక మాసంలోనే. అసలు అప్పుడు జరిగినప్పుడైతే రాసలీల కార్తీక మాసంలోనే జరిగింది. కానీ కృష్ణుడు ప్రత్యేకంగా ఈ శరత్ పూర్ణిమ సమయంలో జరిగినటువంటి రాసలీల అంటే సమయంలో బంధించబడలేదు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఈ క్లాసు, సమయంలో బంధించబడి ఉంటుంది. 1 అవర్, 1 అవర్ 10 మినిట్స్, 1.5 అవర్ ఏంటంటే టైం చూసుకుంటూ ఉంటాం. సమయం అయిపోగానే మనందరం ఓకే మాతాజీ రేపు కలుసుకుందాం, రేపు ఇంకేమైనా ఉంటే ఇంకో క్లాస్ చెప్పండి. కానీ ఈ రోజుకి మాత్రం క్లాస్ అయిపోయింది. కానీ రాసలీల అలా జరగలేదు. ఈ రోజుకి అయిపోయిందమ్మా ఇంకా రండి, తిరిగి రండి అనలేదు కృష్ణుడు. స్వయంగా ప్రత్యేకంగా కృష్ణుడు గోపికల కోసమే ఆయన వేణువుని ఊదాడు. కృష్ణుడు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, కృష్ణుడి యొక్క వేణువులో ఎన్నో రకాల వేణువులు ఉపయోగిస్తాడు ఆయన. ఒక్కొక్క వేణువుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది, ఒక్కొక్క గానానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అందులో ఈ శరత్ పూర్ణిమ సమయంలో గోపికల కోసం ప్రత్యేకంగా ఆయన వేణువుని ఆలపించినప్పుడు గోపికలకి అందరికి అర్థమైపోతుంది కృష్ణుడు మమ్మల్ని పిలుస్తున్నాడు అని. అలా గోపికలందరూ కూడా వాళ్ళు ఏమేం పనులు చేస్తున్నారో అన్ని పనులని వదిలేశారు. మనం అనుకుంటాం అంత అర్జెంట్ పనులు లేవు అనుకుంటాం. అది వాళ్ళు నైట్ కదా, అందరు పడుకున్నారేమో, వాళ్ళందరూ సైలెంట్ గా వెళ్ళిపోయారేమో అనుకుంటాం మనం. అలా ఏం కాదు. వాళ్ళందరూ కూడా ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా సేవ చేస్తున్నారు. అత్తమామలకి సేవ చేస్తున్నారు, భర్తకు సేవ చేస్తున్నారు, పిల్లలకు చేస్తున్నారు, కొంతమంది చంటి బిడ్డలకు కూడా సేవ చేస్తున్నారు. అయినా సరే ఎప్పుడైతే ఆ కృష్ణుడు వేణువుని ఆలపించాడో వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది కృష్ణుడు మమ్మల్ని పిలుస్తున్నాడు అని. వెంటనే వాళ్ళు చేసే అన్ని పనులని కూడా వదిలేసి కృష్ణుడి కోసం పరిగెత్తుకుని వెళ్ళారు. మనం అనుకుంటాం ఎందుకండి కృష్ణుడికి గోపికలంటే అంత ఇష్టం, వాళ్ళు ఏమంత గొప్పగా సేవలు చేశారని. మనం కూడా చాలా గొప్పగా సేవ చేస్తున్నాం కదా అనుకోవచ్చు. మనకేమిటి టైం లిమిట్, టైంకి బంధించబడి ఉంటాం. సమస్యకి ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యం బాగాలేదండి, ఆరోగ్యం బాగుంటే అన్ని బాగున్నాయి, బంధువులు వచ్చారండి, క్లాస్ వినడానికి, టెంపుల్కి వెళ్ళడానికి, మనకి దానికే ఎన్నో అడ్డంకులు, వంకలు. వాళ్ళు స్వయంగా అర్ధరాత్రి సమయంలో అయినా రాత్రి సమయంలో కుటుంబ సభ్యులను అందరినీ వదులుకొని వెళ్ళడానికి వాళ్ళకి ఏమీ కూడా వాళ్ళకి అడ్డం కాలేదు. వాళ్ళకున్న భౌతికమైన పరిస్థితులు, భౌతికంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏది కూడా వాళ్ళకి అడ్డం అనిపించలేదు. వెంటనే పరిగెత్తుకొని వెళ్ళారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది వాళ్ళు పట్టించుకోలేదు. బ్రాహ్మణ పత్రులు కూడా అలానే చేశారు. వాళ్ళ భర్తలు వారిస్తున్నా కానీ వెళ్ళారు. వాళ్ళు చెప్పారు కూడా మీరు వెళ్తే ఇంకా వాళ్ళ ఇంటికి రావడానికి లేదు, అయినా సరే వెళ్ళారు. కానీ కృష్ణుడి యొక్క కృప వల్ల వాళ్ళ భర్తలు వాళ్ళని స్వీకరించారు. గోపికలు కూడా స్వీకరిస్తారు. అలా అని అలా వదిలేసి వెళ్ళాలా? మనం ఆ స్థాయిలో లేము, మనం అలా వెళ్ళవసరం లేదు. కృష్ణుడు మనని ఏమి పిలవడు కాబట్టి మనం వెళ్ళవసరం లేదు, మనం ఏం భయపడవసరం లేదు. ఇక్కడ ముఖ్యం ఖచ్చితంగా మనం ఏం అర్థం చేసుకోవాలి, అలాంటి సమయంలో వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళు వస్తే అప్పుడు కృష్ణుడు అంటున్నారు, అసలు మీరు ఏం చేస్తున్నారు? స్త్రీలయ్యుండి రాత్రి సమయంలో ఇలా మీ కుటుంబ సభ్యుల్ని వదిలేసి వస్తారు. ఇది మీకు శోభనివ్వదు. ఒక స్త్రీ ప్రవర్తించవలసిన ప్రవర్తన కాదు ఇది. మీరందరూ కూడా వెంటనే ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పారు. కృష్ణుడు చెప్తే బ్రాహ్మణ పత్నులు వెళ్ళిపోయారు. కానీ గోపికలు వెళ్ళిపోలేదు.
ఇంకా వాళ్ళు కృష్ణుడు అన్నారు, కృష్ణయ్య నీ మనసు ఎంత కఠినమైనది, మేమందరం నీ కోసం అన్నిటినీ వదిలేసి వస్తే మమ్మల్ని వెళ్ళిపోమ్మంటావా అని ఇంకా వాళ్ళందరూ కృష్ణుడే అంటారనమాట. అప్పుడు కృష్ణుడు వాళ్ళ మనసుని అర్థం చేసుకొని వాళ్ళ కోసం రాసలీలని ప్రారంభిస్తారు. రాసలీల అంటే ఏం లేదు, అందరూ కలిసి వాళ్ళని వాళ్ళు మర్చిపోయి కృష్ణుడితో కలిసి నృత్యం చేయడం, అదే రాసలీల. నృత్యం చేయడమే. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాము, మందిరానికి వెళ్ళినా సెంటర్కి వెళ్ళినా ఏం చేస్తాము, కీర్తన చేస్తాం. కీర్తనలో అందరం నృత్యమే చేస్తాం. కానీ ప్రత్యేకంగా కృష్ణుడు మన పక్కన ఉన్నాడు. కృష్ణుడు ఆయన ఆల్టర్ లో ఉంటాడు, మందిరంలో ఉంటాడు. మనందరం కూడా చేస్తాం, కానీ అన్ని మర్చిపోయి అన్ని వదిలేసి చేయం. ఏం చూస్తున్నాం, ఏ స్టెప్ వేస్తున్నాం, ఈ స్టెప్ బాగుందా లేదా, బాగుందా, అందరు చూస్తున్నారా లేదా, ఇంకా ఇది చాలే, నాకు అలసట వస్తుంది, నాకు వద్దులే, నాకు ఇష్టం లేదులేండి మాతాజీ, నేను డాన్స్ చెయ్యను. మన పరిస్థితి ఇలా ఉంటుంది. వేస్తేనా వేస్తాం, వేసిన వాళ్ళేమో ఎవరు చూస్తున్నారు, ఎలా డాన్స్ వేస్తున్నాను, ఏ స్టెప్ మారుద్దాం, అలా ఉంటారు. వెయ్యని వాళ్ళు ఇంకా మనం సిగ్గుతోనే అసలు వెయ్యరు. అలా లేరు వాళ్ళు. అన్ని వాళ్ళని వాళ్ళు మర్చిపోయి కృష్ణుడితో కలిసి నృత్యం చేస్తూ ఉంటే వాళ్ళలో కొంత అహంకారం, లైట్ అన్నమాట, లిటిల్ బిట్, కృష్ణుడు మాతోనే ఉన్నాడు, కృష్ణుడు స్పెషల్ గా నాతోనే ఉన్నాడు అని వాళ్ళకి అహంకారం వచ్చింది. ఎక్కడైతే అహంకారం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉండడు, ఎక్కడ అహంకారం ఉండదో అక్కడ కృష్ణుడు ఉంటాడు. మనలో కృష్ణుడు ఉన్నాడా లేదా మనం చెక్ చేసుకోవాలి. మనకి ఎంత అహంకారం ఉంది మనది మనకు అర్థం అవుతుంది, వేరే వాళ్ళు చెప్పక్కర్లే. మనకి ఎంత పర్సంటేజ్ ఉంది. ఇప్పుడు మన మనసులో హృదయంలో ఒక్కళ్ళకే ప్లేస్ ఉంది, కృష్ణుడిగా అహంకారానిక. మనం అహంకారానికే ప్లేస్ ఇస్తే కృష్ణుడు ఉండడు, కృష్ణుడికి ఇస్తే అహంకారం ఉండదు. రెండు ఉంటాయి మాతాజీ, ఇద్దరు కలిసి అడ్జస్ట్ అయి ఉండొచ్చు. మనం ఇంతమంది ఒకే ఇంట్లో అడ్జస్ట్ అయి ఉండట్లేదా, కృష్ణుడు అలా అడ్జస్ట్ అవ్వడు. కృష్ణుడికి మాత్రమే ప్లేస్ ఇస్తే యశోదామాత హృదయంలో రాధారాణి హృదయంలో ఎలా ఉన్నారో అలా ఉంటారు. మనం ఏం చేస్తాం, ఇస్తాను కృష్ణ నీకు ప్లేస్, కానీ కొంచెమే ఇస్తా, అడ్జస్ట్ అవ్వాలి. పక్కన నీతో పాటు నా అహంకారం కూడా కూర్చుంటుంది, ఇద్దరు కలిసి అడ్జస్ట్ అయి కూర్చోవాలి ఒకే ప్లేస్ లో. అలా కృష్ణుడు అడ్జస్ట్ అవ్వడు. పాపం అప్పుడప్పుడు కొంచెం అడ్జస్ట్ అయి కూర్చోడానికి ప్రయత్నం చేస్తాం, కానీ మనలో ఉన్న అనర్థాలు ఏం చేస్తాయంటే కృష్ణుడిని నెట్టేసి అయ్యొచ్చి కూర్చుంటాయి అన్నమాట. ఎప్పుడైతే అనర్థాలు దూరం అవుతాయో అప్పుడు ఓన్లీ కృష్ణుడు మాత్రమే ఉంటాడు మన మనసులో. గోపికలకి ఎప్పుడైతే మనసులో కొంత అహంకారం రాగానే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేసి రాధారాణి తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి కొంత దూరం వెళ్ళాక రాధారాణి అంటుంది, నాకు అది కావాలి, ఆ కొమ్మ నేను నడవలేకపోతున్నా, అందుకోవాలి, నన్ను ఎత్తుకోవాలి. ఎత్తుకుంటాడు కూడా కృష్ణుడు. ఆ తర్వాత కొంతసేపటికి రాధారాణి కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ రాధారాణి మరియు గోపికలందరూ కలిసి కృష్ణుడి యొక్క విరహంలో వాళ్ళందరూ కృష్ణుడిని కీర్తిస్తూ పాటలు పాడతారు. అవే గోపీ గీత్, 19 శ్లోకాలు. అది కూడా జరిగింది, గోపీ గీత పాడింది వాళ్ళు ఇదే కార్తీక మాసంలో. అందుకే ప్రత్యేకంగా మనం కార్తీక మాసంలో గోపీ గీతిని చాలా మంది కూడా రిసైట్ చేస్తారు, అంటే ఆ శ్లోకాలని పఠిస్తూ ఉంటారు. బృందావనంలో అయినా ఇక్కడైనా మన ఇంట్లో కూడా మనం గోపీ గీతిని పఠించవచ్చు, ప్రత్యేకంగా కార్తీక మాసంలో. అప్పుడు ఎన్నో విధాలుగా వాళ్ళు కృష్ణుడిని స్మరించుకుంటూ కృష్ణుడిని కీర్తిస్తూ గీతాలను పాడతారు. అన్ని విధాలుగా కృష్ణుడిని స్మరిస్తూ కొంతమంది కృష్ణుడిలాగా గోపికల్లాగా వాళ్ళే ఆ నృత్యం చేస్తూ వాళ్ళని వాళ్ళే ఊహించుకుంటూ అక్కడ ఉన్న ప్రతి మొక్కని, ఒక తీగని, భూదేవిని అందరినీ కూడా కృష్ణుడి కోసం అడుగుతూ ఉంటారు. అడుగుతూ ఉండే క్రమంలో స్వయంగా ఇంకా వాళ్ళు కృష్ణుడిని కనుక్కుంటారు అనే సమయంలో కృష్ణుడు ఏం చేస్తాడు, చతుర్భుజ నారాయణ రూపంలోకి మారిపోతాడు. మారిపోతే కృష్ణుని చూస్తారు, వాళ్ళందరూ దర్శనం చేసుకుంటారు. చతుర్భుజ నారాయణని చూసి ఏం అడుగుతారు, కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు, ఒకే ప్రశ్న. వాళ్ళు వెంటనే నమస్కారం చేస్తారు ఆయనకి, నమస్కారం చేసి కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు. మనమైతే మనని మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ స్వయంగా చతుర్భుజ నారాయణ రూపంలో ఉన్నాడని చెప్పి మన దగ్గర ఉన్న మొత్తం కోరికల లిస్ట్ అంతా చదివేలేదు వాళ్ళు. ఒకటే కోరిక ఏంటి, కృష్ణుడు కావాలి, ఆయన కోసం వెతుక్కుంటున్నాం, ఎక్కడ ఉన్నాడు, అదొక్క ప్రశ్నే వేశారు. అది మనము ఏ రూపం మీద మనకి ఆసక్తి ఉందో ఆ రూపాన్నే కోరుకుంటారు భక్తులు. వేరే రూపము వాళ్ళ కళ్ళ ముందు ఉన్నా వాళ్ళు డిస్రెస్పెక్ట్ చేయలేదు, నమస్కారం చేశారు, కానీ ఆ రూపం కృష్ణ రూపమే కావాలి వాళ్ళకి.
మనం మందిరానికి వెళ్ళినా ఏ రూపం మీద మనకి ఆసక్తి ఉందో ఆ రూపాన్ని ఎలా దర్శనం చేసుకోవాలి అంటే దర్శనం చేసుకోవాలి. కృష్ణుడి యొక్క ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకొని కాసేపు మనం కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుంటే ఆ దర్శనం మన కళ్ళల్లో కనిపించాలి. ఎలా ఉన్నాయి ఆయన పాద పద్మాలు, నడుము ఎలా ఉంది, మొహం ఎలా ఉంది, ఆయన ఎలాంటి పగిడి పెట్టుకున్నాడు, ఎలాంటి ఆభరణాలు ఉన్నాయి, అదంతా మనకు కనిపించాలి. అవలేదనుకోండి, సరిగ్గా దర్శనం అవ్వలేదు, మనకు కనిపించట్లేదు, మళ్ళీ దర్శనం చేసుకోండి, మళ్ళీ కళ్ళు మూసుకోవాలి, మళ్ళీ దర్శనం చేసుకోవాలి. అలా మనం దర్శనం చేసుకుంటూ చేసుకుంటూ ఉండాలి. అందుకనే మందిరానికి వెళ్తే కాసేపు కూర్చొని దర్శనం చేసుకోండి అని చెప్తూ ఉంటారు. మనం ఏం చేస్తాం తెలియకపోతే ఎవరైనా ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి ఒక నిమిషం కూర్చుంటారు, లేస్తారు. కూర్చోమన్నారు కదా, కూర్చున్నాను, లేసాం. దానికోసం కాదు, కృష్ణుడి యొక్క దర్శనాన్ని గుర్తించుకోవాలి. కృష్ణుడి యొక్క కథ వీలైతే ఆ విగ్రహం గురించి, ఆయన చేసిన లీలల్ని మనం చెప్పుకోవాలి, శ్రవణం చేయాలి. అందుకోసము కూర్చోవాలని చెప్పేది. అంతేగాని కేవలం ఫార్మాలిటీగా కూర్చోవడం కాదు. ఆ రూపం ఎలా ఉండాలంటే మన యొక్క కళ్ళల్లో, బ్రెయిన్ లో ఆ అది ముద్ర పడిపోవాలన్నమాట, ఫిక్స్ అయిపోవాలి. ఎప్పుడైనా స్మరించుకుంటే ఆ రూపం మనకి గుర్తు రావాలి, అదే స్మరణం. ఇప్పుడు మనము ప్రహ్లాద్ మహారాజు ఎప్పుడు కూడా ఆయనని స్మరించుకుంటూ ఉండేవారు. ఎందుకంటే ఆయన పరిస్థితిలో ఆయనకి శ్రవణానికి అసలు అసలు అవకాశమే లేదు. కీర్తనం చేసినా ఎవరు లేనప్పుడే ఆయన కీర్తనం చేయాలి. ఆయనకున్న ఒకే ఒక మార్గం స్మరణం. ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉండేవాడు. స్మరణం ఎంతో గొప్పది. మన దర్శనమే సరిగ్గా లేనప్పుడు మన స్మరణం ఎలా సరిగ్గా ఉంటుంది? అందుకని స్మరణం బాగుండాలి అంటే దర్శనం బాగుండాలి. ఆ గోపీ గీతని మనము ఆ లీలల్ని గుర్తు స్మరణం చేసుకుంటూ గోపీ గీతని ఈ కార్తీక మాసంలో చదవడం కూడా చాలా ఉత్తమం. అవి మనము ఇంకా ఏమేం చేశాడు కృష్ణుడు? ఇంకొక లీల, ముఖ్యమైన లీల అదేమిటి అంటే నరకాసుర వధ. మనకి దీపావళి అప్పుడే కదా నరకాసుర వధ జరిగింది, అంటే అది కార్తీక మాసంలో. నరకాసురుణ్ణి, బాణాసురుణ్ణి వధించి ఆ నరకాసురుడు బంధించినటువంటి 16,100 మంది కన్యలు ఆయన బంధించాడు. ఎక్కడికైనా రాజ్యానికి వెళ్తే ఎవరైనా రాజకన్య నచ్చితే వెంటనే వాళ్ళని బంధించడం, తీసుకుని రావడం, ఇంటి దగ్గర పెట్టుకోవడం, అంతే. నరకాసురుడు అలా ఎంతో మందిని బంధించారు. ఎప్పుడైతే నరకాసురుణ్ణి వధించాడో కృష్ణుడు, ఆ కన్యలందరూ కూడా ఏడవడం ప్రారంభించారు. ఇప్పుడు మేము ఏం చేయాలి, మేము ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు నరకాసుడి దగ్గర ఉన్నాం, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎలా, ఏం చేయాలి, మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు? వాళ్ళందరికీ ఇంకా వాళ్ళందరూ తలా ఒకటి ఇలా బాధని చెప్తూ ఉన్నారనమాట కృష్ణుడికి. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, సరే మీ అందరిని నేనే స్వీకరిస్తాను, మిమ్మల్ని అందరినీ భార్యలుగా నేనే స్వీకరిస్తాను అని అంత మందిని కూడా స్వయంగా కృష్ణుడే వివాహం చేసుకుంటాడు. ఎంత ప్రత్యేకమైన లీల అంటే ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా ఇటువంటి లీలని చేయలేదు. ఒకప్పుడు అనిపించేది అనమాట, ఎవరినైనా ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనకి నరసింహ స్వామిని చూసామనుకోండి, మనకి ఏం గుర్తొస్తుంది? హరే కృష్ణ. నరసింహ స్వామి గుర్తు రాగానే ఆయన లీల అంటే మనకి ఏం గుర్తొస్తుంది? ప్రహ్లాదుడి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని చంపడం, బయట మధ్యలో హిరణ్యకశిప విగ్రహం వధిస్తాడు అనమాట. ఫస్ట్ పెట్టారు. హిరణ్యకశిపుని వధిస్తారు, అటు ఇంటూ బయట కాకుండా. ఓకే, ఓకే. హిరణ్యకశిపుణ్ణి వధించడము, ప్రహ్లాదుని రక్షించడము, స్తంభంలోంచి బయటికి రావడము, ఉగ్ర స్వరూపం, అదే మనకు గుర్తొస్తుంది. అంటే నరసింహ స్వామిని మనం కేవలము అభయం కోసం ప్రార్థిస్తాం. కృష్ణుడే, కానీ నరసింహస్వామి రూపంలో మనని రక్షిస్తాడు మనకి. అందుకనే జయదేవ గోస్వామి ఏం చెప్పారు? కేశవధృత నరహరి రూప. కేశవధృత, కేశవ ఎవరు? కేశిని సంహరించిన కృష్ణుడు, ఆయన కేశవుడు. కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే. నరహరి రూపంలో ఉన్నటువంటి కేశవుడు, ఆయన్ని మేము స్మరిస్తున్నాము అని చెప్పి జయ జగదీశ హరే అని మనకి జయదేవ గోస్వామి నరసింహస్వామిని తలుచుకుంటాడు. ఎలా తలుచుకుంటాడు అంటే, కేశవుడు నరహరి లాగా వచ్చాడు అని. అంటే ఇప్పుడు ఏ అవతారమైనా మనకి ఏం గుర్తొస్తుంది? వాళ్ళు అవతార లక్ష్యం అదే, ఆ అవతారం ద్వారా మనం పొందగలిగేది కూడా అదే. ఏ అవతారమైనా, నరసింహస్వామి కూర్మ అవతారంలో ఆయన మందరాచల పర్వతాన్ని మోసాడంతే. మత్స్య అవతారంలో ఆయన వేదాల్ని రక్షించాడు.
ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క విస్తారానికి ఒక లక్ష్యం ఉంది. కేవలం కృష్ణుడు మాత్రమే అసలు భగవంతుణ్ణి నేను, నా దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు ఏమిటో చూడండి, మీరు నన్ను ఏ విధంగా ఆరాధిస్తే ఆ విధంగా నేను మిమ్మల్ని స్వీకరిస్తాను అని కృష్ణుడు మనకి చూపించాడు. నువ్వు మాధుర్య భావంలో ఆరాధిస్తావా? సరే, మాధుర్య భావంలో నన్ను ఆరాధించి నేను అలానే స్వీకరిస్తారు. ఒకవేళ మీరేమన్నా నాకు భార్యలు కావాలనుకుంటున్నారా, మీరు అలానే నన్ను ప్రేమించండి, నేను అలానే స్వీకరిస్తాను. ఇప్పుడు ఈ భార్యలుగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు అంటే, వాళ్ళందరూ కూడా అంతకు ముందు అవతారాలలో త్రేతాయుగంలో. కృష్ణుడిని ఆ విధంగా చేరుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి ఆయన భక్తులు. అయోధ్యలో కొంతమంది కృష్ణుడిని, ఆయనకు భార్య కావాలనుకున్నారు, కొంతమంది ఆయనకి తల్లి కావాలనుకున్నారు. కౌసల రాజ్యం, కౌసల్య దేశంలో కూడా ఆ విధంగా కృష్ణుని కోరుకున్నారు. ఆ తర్వాత మనం చూస్తే ఆ అయోధ్యలో, కోసల దేశంలో, మళ్ళీ జనకపురిలో వెళ్తారు స్వయంగా రామచంద్రుడు. ఆ సమయంలో ఎంతో మంది మునులు వాళ్ళు భక్తిలో సమాధి స్థితికి వెళ్ళి కృష్ణుడిని ఆ విధంగా దగ్గర కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఎవరెవరు ఏ విధంగా గోపికల్లాగా వచ్చారు, ఎవరు భార్యలుగా వచ్చారు అనే మనకి గర్గ సంహితలో కూడా అది మొత్తం డీటెయిల్ గా ఉంటాయి. మళ్ళీ ఆచార్యులు రాసినటువంటి ఎన్నో పుస్తకాల్లో మనకి ఈ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయన్నమాట. అంటే నువ్వు ఏ రూపంలో, ఇప్పుడు ఎంతో మంది రామచంద్రుణ్ణి కృష్ణుణ్ణి చూసి వాళ్ళు ఆ విధంగా కృష్ణుడికి వాత్సల్య భావంలో సేవ చేయాలనుకున్నారు. వాళ్ళందరూ కూడా యశోదామాత దగ్గర ఆ ఆమె యొక్క దాసిలుగా ఉండి కృష్ణుడికి ఆయాగా సేవ చేశారనమాట. నువ్వు ఏ భావంలో ఉంటే నేను ఆ భావంలో నిన్ను స్వీకరిస్తాను అని కృష్ణుడు చెప్తున్నాడు. ఎవరైనా కృష్ణుడు చేసినటువంటి ఇంత శక్తిని ప్రదర్శించలేదు, కృష్ణుడిలాగా ఇన్ని లీలల్ని ప్రదర్శించలేదు. నువ్వు ఏ భావంలో నేను నా దగ్గరికి చేరాలనుకుంటే ఆ భావంలో నేను స్వీకరిస్తాను అని ఎవరు మనకి భగవంతుడి యొక్క ఏ విస్తారం కూడా మనకి చూపించలేదు. చూపించింది ఒక్క కృష్ణుడే. అన్నీ చూపించిన కృష్ణుడు ఏంటి, చాలా మంది రాముడిని ఇష్టపడతాడు, మర్యాద పురుషోత్తముడు, ఆయన అన్ని విధాలుగా భగవంతుడు ఎలా ఉండాలో చూపించాడు కాబట్టి రాముడు దేవుడు, కృష్ణుడు దేవుడు కాదంటారు. ఎందుకంటే కృష్ణుడి యొక్క గొప్పతనం అర్థం చేసుకోవాలి అంటే కూడా మనలో గొప్పతనం ఉండాలి, మనలో శక్తి ఉండాలి, మనలో భక్తి ఉండాలి, మనలో పవిత్రత ఉండాలి. లేకపోతే కృష్ణుని అర్థం చేసుకోలేదు. కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి ప్యూరిటీ ఉండాలి ఫస్ట్. అందరికీ కృష్ణుని అర్థం చేసుకునే అంత పుణ్యం ఉండదు, అంత భక్తి ఉండదు. అందుకని చూస్తే మనము కృష్ణుని విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కృష్ణుడు అర్థం కాడు. విమర్శించకుండా ఎందుకు అలా చేశాడు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే కృష్ణుడు ఎవరైనా భక్తుల యొక్క సహాయంతో వాళ్ళకు ఆయన అర్థమయ్యేలా చేస్తాడు. కానీ మనకి ఆ ఒపీనియనే లేదు. మనకి విమర్శించడానికి సిద్ధంగా ఉన్నాం, విమర్శించే వాళ్ళు విమర్శించుకోండి, నాకేంటి బాధ అంటాడు కృష్ణుడు. ఎవరైనా ఆకాశాన్ని చూసి ఉమ్మి వేస్తే ఏమవుతుంది, ఏమవుతుంది మాతాజీ? మన వాళ్ళ మీద మీద తిరిగి మన మీదనే పడుతుంది. మన మీదనే పడుతుంది. మనకు ఆ స్థాయి ఉందనా కృష్ణుని విమర్శించేది? విన్నారా మాతాజీ ఎప్పుడైనా కృష్ణుని విమర్శించే వాళ్ళని విన్నారా ఎప్పుడైనా? లేదు మాతాజీ. మీరు వినలేదు, కాకపోతే నాతో అన్న వాళ్ళని నేను విన్నా. అంటే కేవలం రాసలీల దగ్గర గోపికల కోసం ఆ విషయంలోనే విన్నాం మాత చాలా మంది. వాళ్ళ భార్యలు కూడా మాతాజీ 16,108 భార్యలు చేసుకోవడం ఉంది కూడా. అంతమంది భార్యలు చేసుకున్నాడు అది ఇది అని అంటారు అంతే. అది అంతవరకు అర్థం చేసుకోలేనంత వరకు ఓకే, అర్థం చేసుకోవాలనుకుంటే ఓకే. ఎందుకని ప్రత్యేక సందేహం అడిగినా గానీ ఓకే, కానీ విమర్శించకూడదు. అసలు ఎవరిని విమర్శించని కృష్ణుడు చెప్తుంటే కృష్ణుడినే విమర్శించడం అది మనకి అపరాధం అవుతుంది. వాళ్ళ భక్తిలో ఎప్పటికీ రాలేరు అనమాట. అయితే ఎన్నో కృష్ణుడు లీలలు చేశాడు. అయితే మనము ముఖ్యంగా ఇంకొక లీల, తులసి శాలిగ్రామ్ వివాహం కూడా మనకి కార్తీక మాసంలోనే జరిగింది. అయితే ఇంత ప్రత్యేకమైన కార్తీక మాసము మనము కార్తీక మాసం ఎంతో ప్రత్యేకమైంది. కార్తీక మాసంలో ముఖ్యంగా మనకి శ్రీల ప్రభుపాదుల వారు కూడా తన యొక్క లీలని ముగించి ఆయన భగవద్ధామానికి చేరారు.
అది కూడా కార్తీక మాసంలో బృందావనంలోనే జరిగిందనమాట. అయితే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఆచారాలు ఏదైనా కానీ మనకి చూపించడం కోసమే చేస్తారు. ఎలా జీవించాలో చూపించారు మనకి ప్రభుపాల వారు, ఎలా శరీరాన్ని వదిలిపెట్టాలో కూడా మనకి చూపించారు అన్నమాట. అయితే అంత ప్రాముఖ్యమైన కార్తీక మాసంలో మనం ఏం చేయాలి, మన ఆచరణ ఎలా ఉండాలి, మనం కార్తీక మాస వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఇది చాలా ముఖ్యం. అది తెలుసుకుంటే మనం ఎందుకు తెలుసుకుంటాం కార్తీక మాసం ఎంతో గొప్పది చెప్పుకుంటున్నాం, ఓకే, అయితే మనం ఏం చేయాలి, అది చాలా ముఖ్యం. అయితే ఈ కార్తీక మాసమైనా ఏ మాసమైనా భక్తులకి ఒకటే, భక్తులకు అన్ని విధాల ఒకటే. వాళ్ళకి భక్తి తప్ప సాధన తప్ప ఇంకా వేరే ఏం లేనప్పుడు కార్తీక మాసంలో అయినా ఏ మాసంలో అయినా వాళ్ళు అదే ఆచరిస్తారు. కానీ భక్తిలో పురోగతి చెందాలనుకునే సాధకులకి కార్తీక మాసం ఎంతో ప్రత్యేకం. ఏం చేయాలండి కార్తీక మాసంలో అంటే, ముఖ్యంగా కార్తీక మాసంలో వ్రతం చేయడం వల్ల వచ్చే ఫలితం ఏంటిదో కూడా నేను చెప్తాను. అయితే ఇక్కడ కార్తీక మాసంని ఆచరించినప్పుడు ప్రభుపాల వారు చెప్పారనమాట. అసలు ఎలా చెయ్యాలి అంటే, మీరు నెల రోజులు కూడా ఉపవాసం చేసి 24 గంటలు జపం చేస్తూ ఉండాలి. ఇది మీకు సాధ్యం అవుతుందా అని అడిగారు. అయ్యో, అంత సాధ్యం అవ్వదండి మాకు. సరే, అయితే మీకు అది సాధ్యం అవ్వదు కదా, మీరు అది వదిలిపెట్టండి. మీరు ఎంత సాధన చేస్తున్నారో వీలైతే దాన్ని పెంచడానికి ప్రయత్నం చేయండి. 4 చేసేవాళ్ళు 8, 8 చేసేవాళ్ళు 16, 16 చేసేవాళ్ళు వీలైతే 32, లేకపోతే 25, 24, మీకు ఎంత వీలైతే అంత సాధనను పెంచండి. ఎందుకు? కృష్ణుడికి రాధారానికి ఎంతో ప్రియమైన మాసం. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది ఆ నేల మీద పడుకుంటారు, బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తారు, ఆ మొత్తము పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు కేవలం ఒక పూట భోజనాన్ని తీసుకుంటారు. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఆచరిస్తూ ఉంటారు. కానీ మా గురు మహారాజ్ ఏం చెప్పారంటే, ఎక్కువగా తపస్సు చేయడం కాదు ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ ఏమిటి అంటే, మనము ఎక్కువగా కొత్త వాళ్ళని భక్తిలోకి తీసుకుని రావడానికి ప్రయత్నం చేయాలి. అది ఎక్కువ ముఖ్యం. అందుకని కార్తీక మాసంలో మనం ఏం చేస్తాము, దామోదర హారతి ఇంట్లో మనము ఉదయము సాయంత్రం వీలైతే, ఎవరైనా ఉదయం లేవడానికి కష్టపడే వాళ్ళు ఉదయం లేవడానికి ప్రయత్నం చేయాలి. బ్రహ్మముహూర్త సమయంలో లేచి మనము దామోదర్కి, యశోద దామోదర్ యొక్క పిక్చర్ కి నెయ్యి దీపంతో హారతి ఇయ్యాలి. దామోదర హారతి పాడుతూ, సత్యవ్రత ముని రాసినటువంటి దామోదర హారతి పాటని పాడుతూ ఉదయం సాయంత్రం దామోదర హారతి చెయ్యాలి. ఇది చాలా ఆయనకి ఇష్టం. అయితే కేవలం మనం చేయడమేనా? వీలైనంత మందితోని మనం దామోదర హారతి చేపించాలి. ఇది చాలా ముఖ్యం. మీరు తపస్సు చేయడం కంటే కూడా ప్రచారం చేస్తే మన ఆచార్యులకి చాలా చాలా ఇష్టం. ప్రభుపాల వారు కోరుకున్నారు. మీకు ఒక విషయం తెలుసో తెలియదో, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ప్రభుపాదుల వారిని పుస్తక వితరణ చేయమని, పుస్తకాలను ప్రచురించమని చెప్పింది కూడా కార్తీక మాసంలో. అందుకని పుస్తక వితరణ చేయడము, వీలైనంత ముఖ్యంగా మనం ఏమిటి, అందరికి కొత్త వాళ్ళ చేత యశోదా దామోదరికి హారతి, అంటే ఈ హారతి అంటే ఏమిటి, నెయ్యి దీపము వాళ్ళు కృష్ణుడికి సమర్పించాలి. అది చాలా ముఖ్యం. హారతి మొత్తం పాడకపోయినా పర్వాలేదు, కొత్త వాళ్ళు నెయ్యి దీపం ఆఫర్ చేస్తే చాలా చాలా మంచిది. అందుకని ఈ సమయంలో ఎక్కువగా భక్తులు ఏం చేస్తూ ఉంటారు, తెలిసిన ఏదైనా మందిరానికి, లేకపోతే స్కూల్స్ కి, కాలేజెస్ కి, హాస్పిటల్స్ కి, ఆశ్రమాలకి వెళ్ళి మనమే తీసుకొని వెళ్ళాలి. నెయ్యి దీపాలు, ఆ ప్రమిదలు, నెయ్యిలో ముంచినటువంటి ఒత్తులు, దామోదర్ ఫోటో ఒకటి తీసుకొని వెళ్ళి మనం ఒకటి చేసి మిగిలిన వాళ్ళందరికీ కూడా అందులో ఒక ఒత్తి వేసి ఇస్తే వాళ్ళందరూ కూడా హారతిస్తారు. ఇది ఒక విధమైన ప్రచారం. అలా మనం చేసినప్పుడు ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు వాళ్ళకి చెప్పవచ్చు, కృష్ణ చైతన్యాన్ని కనెక్ట్ చేయొచ్చు. ఎవరైనా ఇవ్వాలి అని అంటే ప్రభుపాదుల వారి స్మాల్ బుక్స్, నాకు తెలిసిన వాళ్ళకి స్మాల్ బుక్ ఇచ్చామనుకోండి, అది చదివి భక్తిలోకి రావచ్చు. చాలా మంది ప్రభుపాదుల వారి స్మాల్ బుక్స్ చదివి భక్తిలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఎవరికైనా ఏదైనా ఒక స్మాల్ బుక్ ఇవ్వచ్చు. ఆ విధంగా డబ్బులు ఇస్తే తీసుకోవచ్చు, చాలా మంచిది. ఎవరైనా ఇవ్వడానికి ఇష్టపడరు, అసలు వాళ్ళు అలా రారండి, వాళ్ళకి మనం ఇస్తేనే చదువుతారు, అలాంటి వాళ్ళు కొంత మనం బుక్స్ తీసుకొని వాళ్ళకి ఇవ్వచ్చు. అలా భక్తిని ప్రచారం చేస్తే చాలా చాలా ఇష్టం అన్నమాట. మన ఆచార్యులందరికీ చాలా ఇష్టం.
ఇంకా ముఖ్యంగా అయితే అంత ప్రత్యేకమైందా, కార్తీక మాసం పట్టించుకోకపోవడం కూడా అపరాధమే. ఒక పుత్రుడు ఆయన తండ్రి గారు కార్తీక మాసాన్ని ఫాలో చేయమని చెప్పారు, ఆచరించమంటే మీరు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు అని ఆయన ఆచరించాడు. ఆచరించకపోతే కోపం వచ్చి ఆయనకి శాపం పెట్టారనమాట, నువ్వు ఎలుకవైపోతావు అని. ఆయనకు బాధపడింది, కానీ ఏం చెయ్యలేను, మరి నేను ఆల్రెడీ చెప్పేశాను, ఇప్పుడు ఏం చెయ్యాలి. అప్పుడు ఎవరైతే కార్తీక మాస మహత్యాన్ని చెప్తూ ఉంటే వింటావో అప్పుడు మాత్రం నీకు ముక్తి వస్తుంది. ఆయన ఎలుకగా ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు ఉన్న తర్వాత ఒకసారి విశ్వామిత్ర మహాముని కార్తీక మాస గొప్పతనం చర్చిస్తూ ఉంటే విని ఆ ఎలుకకి మోక్షం వచ్చిందండి. ఇంకొక కథ చెప్తాను. ఏమిటి అంటే, ఒక ఇల్లాలు ఉంది, ఆవిడ ఒక పిశాచి రూపంలో తిరుగుతూ ఉంది. ఒక భక్తుడు ఏం చేశాడంటే ప్లేట్ లో ఆయన దేవుడికి హారతి ఇవ్వాలని ప్లేట్ లో మొత్తం రెడీ చేసుకుని సిద్ధం చేస్తూ ఉంటే ఆ పిశాచిని చూసి భయపడి ప్లేట్ పడేసినప్పుడు అందులో ఉన్న తులసి ఆమె మీద పడి ఆ పిశాచి మాట్లాడగలుగుతుంది అనమాట ఆయనతో. అప్పుడు ఆయన అంటాడు, నేను ఇలా పిశాచి రూపంలో ఆమెకి అప్పుడు జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చి నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇట్లా పిశాచి రూపంలో ఉన్నాను, నాకేదైనా మీరు సహాయం చేయండి, నేను ఏం చేయగలను నీకు సహాయం అని ఆయన ఆలోచించి, నేను ఎన్నో సంవత్సరాల నుంచి కార్తీక మాసం ఊర్జా వ్రతం చేస్తున్నాను, అందుకని నీకు ఈ ఊర్జా వ్రతం చేయడానికి అందులో కొంత నీకు ఆ ఫలితాన్ని ఇస్తానని కొంత ఫలితం ఆమెకి ఇస్తాడు. ఇవ్వగానే ఆమెకు ఒక అందమైన రూపం వచ్చి ఆమెకి వైకుంఠ విమానం వస్తుంది. ఆమె కోసం ఆమె వైకుంఠ విమానంలో భగవద్ధామానికి వెళ్తుంది, వైకుంఠధామానికి వెళ్తుంది. ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఆమె ఎవరో తెలుసా? ఆమె ఒక భార్య. ఎలాంటి భార్య అంటే ఒక గయ్యాలి భార్య. ఎప్పుడు కూడా భర్తని విసిగించడము, బాధ పెట్టడము, గొడవ పెట్టుకోవడము, భర్తని విసిగించడమే ఆమె పని. అందుకని భర్త విసిగిపోయి ఆమెను వదిలేసి వేరే వివాహం చేసుకున్నాడు. అప్పుడు ఆమె నా పరిస్థితి ఏంటి అని అప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది అనమాట. ఆమె పిశాచిలాగా జన్మెత్తింది. అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి, భర్తని అనవసరంగా విసిగిస్తే ఎటువంటి పరిస్థితి వస్తుందో అలాంటి వాళ్ళందరి కోసం ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకని ఆమెకి మంచి డెస్టినేషన్ వచ్చింది. అందుకని కార్తీక మాసం ఎంతో ప్రత్యేకమైంది. చాలా మంది కార్తీక మాసంలో చూడవచ్చు, మనం ఇందాక చెప్పుకున్నాం, మనము బయట పెడుతూ ఉంటాం దీపాన్ని, ఇంట్లో కాకుండా. ఎందుకు? స్వయంగా ఆకాశ దీపం పెడుతూ ఉంటారు కొంతమంది. ఇవన్నీ కూడా ఎవరి కోసం? స్వయంగా కృష్ణుడి కోసమే. అయితే ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఏమిటి అంటే, సరే ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఉపవాసం చేసి ఊర్జావ్రతం చేసి బ్రహ్మచర్యం పాటించవచ్చు, కానీ ఇవన్నీ మా వల్ల కాదండి అని ఎవరైనా అంటే వాళ్ళ కోసం ఒక రెమెడీ ఉంది. అదేమిటి? కార్తీక మాసం చివరిలో ఒక 5 రోజులు మాత్రము భీష్మ పంచక వస్తుంది. భీష్మ పంచక భీష్మదేవుడు ఆచరించినట్టు వ్రతం. ఎవరైతే భీష్మ పంచక చేస్తారో వాళ్ళకి కార్తీక మాసం మొత్తం చేసిన ఫలితం కూడా వస్తుంది. ఎవరైనా ఈ కార్తీక మాసం మా వల్ల కాదండి, హారతి ఇవ్వాలి కానీ ఆ, ఉపవాసం చేయడము, రోజంతా జపం చేయడం మా వల్ల కాదండి అన్న వాళ్ళకి ఇంకొక మార్గం ఉంది. ఎవరైతే భక్తి శ్రద్ధలతో కార్తీక మాసాన్ని ఆచరిస్తూ ఉన్నారో అటువంటి భక్తుల్ని ఇంటికి పిలిచి వాళ్ళకి ప్రసాదం ఇచ్చి వాళ్ళకి బట్టలు దానం చేస్తే చాలా మంచిది. వాళ్ళకు కూడా ఆ కార్తీక మాసం చేసిన ఫలితం వస్తుంది. కార్తీక మాసంలో నెయ్యి దీపము, వైష్ణవ భోజనము, వైష్ణవులకి బట్టలు దానం చేయడము చాలా మంచిది. అందుకని వీలైనంత మంది కూడా ఈ విధంగా చేయండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటి? ప్రచారం. ఎవరైతే మీ ఇంటి దగ్గరలో ఏదైనా కానీ కొంతమంది ఎక్కడైతే సమకూడతారో, ఎవరు లేరండి మీ ఇంటికి ఎవరైనా పిలిచి ఈ దామోదర మంత్లో ఒక చిన్న ప్రోగ్రాం పెట్టుకొని అందరితో దామోదర హారతి చేపిస్తే వాళ్ళందరికీ కొంత ప్రసాదం చేసి పెడితే చాలా చాలా ఇష్టం. వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఒక స్మాల్ బుక్ ప్రభుపాదుల వారి బుక్స్ ఇస్తే ప్రభుపాదుల వారికి మన గురు మహారాజుకి చాలా ఇష్టం అన్నమాట. అందుకని కార్తీక మాసంలో మనము సాధన చెయ్యాలి, వేరే వాళ్ళకి చేయడానికి అవకాశం ఇవ్వాలి. కొంతమంది ఇవాళ ఎవరో ఫోన్ చేశారు ప్రభుజీకి, ఆమె సాధన చేయదంట, అందరితో చేపియాలి అని తాపత్రయపడుతుంది. అందరితో చేపించడం మనం చెయ్యకుండా అందరితో చేపించడానికి అవదండి. ప్రభుపాదుల వారు ఎంత పవిత్రంగా ఉన్నారు కాబట్టి ఆయన ఒక మాట చెప్తేనే భక్తులయ్యారు. మన సాధన లేకుండా మనం ఎవరికైనా చెప్తే మనం చెప్పిన వాళ్ళలో ఏ విధమైన మార్పు రాదు. మనం కరెక్ట్ గా చేద్దాం ఫస్ట్, తర్వాత వేరే వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా కార్తీక మాసం యొక్క ఫలితం
పొందడానికి అందరం కూడా ప్రయత్నం చేద్దాం. రాధారాణి కృష్ణ యొక్క కృప దొరుకుతుంది. ఎవరైతే సాధన బాగా చేస్తారో కృష్ణ రాధారాణి కృప దొరుకుతుందో వాళ్ళే కృష్ణ ప్రేమ దొరికి భగవద్ధామం వెళ్ళే అవకాశం కూడా లభిస్తుంది. హరే కృష్ణ డివోటీస్.